తండ్రి అయినటువంటి దేవుడిని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి సకాలంలో చేరువచ్చిన ప్రియులందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమటువంటి దేవుని వల్ల ఈరోజు ప్రపంచమంతా ఈస్టర్ డే, ప్రభు యొక్క పునరుత్థాన దినాన్ని జరుపుకుంటూ ఉన్నటువంటి దినం. మనకు తెలుసు, మనం ప్రతి ఆదివారం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం జరిగిస్తూ ఉన్నాం. అందువల్ల ప్రత్యేకమైనటువంటి దినంగా దీన్ని మనం పరిగణించట్లేదు. ఉదయాన్నే ఇంట్లో ఉన్నప్పుడు మంచి దప్పుల సౌండ్ వినిపిస్తూ ఉంటే 6 గంటలకి ఏంటబ్బా ఇలాంటి దప్పుల సౌండ్ అనుకుని వెనక్కి వెళ్ళి చూస్తే చాలామంది గుంపు పాటలు పాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. అంటే సమాధుల దగ్గరకు వెళ్ళేటటువంటి వారికి అక్కడ వచ్చే జవాబు మనకు తెలుసు. ఆయన సమాధిలో లేనటువంటి వారిని మళ్ళా ఇల్లు పోయి వెతుకుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం అలా వెతుకుతూ ఉంటారు. సో ఆ రోజు పోయి వెతికారంటే అందులో అర్థం ఉంది. కానీ ఈ రోజు కూడా తెలిసి కూడా మళ్ళీ మనం వెతుకుతున్నాం ఏంటంటే అది సరైనటువంటి విధానం కాదన్న సంగతి మనకు తెలుసు. సరే, ఏదేమైనా చాలా పునరుత్థానాల గురించి చాలా సంగతులు మనం మాట్లాడుకుని ఉన్నాం. అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. మనకు తెలుసు, నమ్మకమైనటువంటి దేవుని పట్ల నమ్మకంగా బ్రతకడం ఎందుకు, నమ్మకమైనటువంటి దేవుని పట్ల నమ్మకంగా బ్రతకడం ఎందుకు అనేటటువంటి అంశాన్ని మనం ఆలోచించేద్దాం, కలిసి ఆలోచించేద్దాం. మనకు తెలుసు, దేవుడు నమ్మకమైనటువంటి వాడా అంటే దేవుడు నమ్మకమైనటువంటి వాడు అన్న సంగతి మనకు తెలుసు. చాలా లేఖనాలను మనం ఆలోచన చేసి ఆ పదానికి ఉన్నటువంటి అర్థాన్ని కూడా మనం అధ్యయనం చేసాం. సో నమ్మకమైనటువంటి దేవుడు అనేటటువంటి విషయం మనకు బాగా తెలుసు. ముచ్చుకు ఒక ఉదాహరణ మనం చూద్దాం. దైవ గ్రంథంలో మనకి రాయించబడినటువంటి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్ముని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అన్న సంగతి మనకు తెలుసు. అదే దేవుడు నమ్మదగినటువంటి వాడు, దేవుడు నమ్మదగిన వాడు అన్న సంగతి. దేవుడు నమ్మదగిన వాడైతే ఆయన పట్ల మనం ఎందుకు నమ్మకంగా బతకాలి అనేది ఈరోజు మనం ఆలోచించాలి. ఆయన నమ్మకమైనటువంటి వాడే, కాదంటలేదు. కానీ ఆయన పట్ల మనం ఎందుకు నమ్మకంగా బతకాలి అని అంటే, ఆయన పట్ల నమ్మకంగా బతికితే ఎలాంటి జీవితం ఉంటుందో అన్న సంగతి చాలామందికి అర్థం కావట్లేదు. కాబట్టి అసలు దేవుడే లేడనుకునేటటువంటి వాళ్ళు చాలామంది ప్రపంచంలో ఉన్నారు. దేవుడే లేననుకునేటటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడి పట్ల నమ్మకంగా బ్రతుకు అని చెప్తే వింటారా? దేవుడే లేడు కదా, మరి ఎందుకు అన్నట్లుగా మాట్లాడు. సో ఇక్కడ దేవుడు ఉన్నాడని మనకు తెలుసు, ఉన్నటువంటి దేవుడు నమ్మకమైన వాడు అన్న సంగతి కూడా మనకు తెలుసు. మరి ఆయన పట్ల మనం నమ్మకంగా బ్రతకాలన్న సంగతి కూడా మనకు తెలుసు. మరి అలా బ్రతకడం ఎందుకు అన్న ప్రశ్న ఎప్పుడైనా వేసుకుంటే దానికి జవాబు మనకు దొరుకుతుండేది, కానీ ఇప్పటివరకు వేసుకోలేదు. అందుకని అలాంటి ప్రశ్నను మనం ఆలోచించేటప్పుడు మనకు తెలుసు, ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు చాలా సంపాదించుకుంటాం. అంటే ఆస్తులు సంపాదించుకుంటాం, విలువైనటువంటి వస్తువులు సంపాదించుకుంటాం, సంపదలు సంపాదించుకుంటాం. వీటన్నిటిని సంపాదించుకున్న ప్రతిసారి కూడా ఆ మధ్య పోలీసు వాళ్ళు కూడా ప్రకటనలు చేస్తారు, మీరు ఎవరైనా ఊరికి వెళ్ళేటప్పుడు మాకు ఇన్ఫార్మ్ చేసి వెళ్ళదు. ఎందుకంటే మీరు ఊరికి వెళ్ళినప్పుడు మీ ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువులను దొంగలు దొంగతనం చేసుకుని వెళ్ళిపోతారు. కాబట్టి మాకు మీ అడ్రస్ ఇస్తే మేము ఆ ఇంటి సైడ్ వెళ్ళినప్పుడు ఇంటి పహరాగా మేము కాస్తూ ఉంటాము. కాబట్టి మీరు మీ ప్రయాణానికి సంబంధించినటువంటి టైం టేబుల్ మాకు చెప్పిపోతే అన్నట్టుగా వాళ్ళు ప్రకటనలు చేస్తూ ఉంటారు. అంటే విలువైనటువంటి సంపదలను మన ఇంట్లో పెట్టి ఎక్కడికైనా వెళ్ళడానికి కూడా మనకు మనసు రాదు. అలాగని చెప్పి ఎవరికైనా అప్పచెప్పదాము అని అంటే ఆ అప్పచెప్పేటటువంటి వాళ్ళు కూడా మన పట్ల ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. వాళ్ళ నాళ్ళకి ఇది అప్పచెప్పిపోతే వాళ్ళు మళ్ళీ మనకి తిరిగి రాగానే మనకి ఇచ్చేస్తారు అన్న నమ్మకం ఉంటేనే వాళ్ళ మీద నమ్మకం ఉంచి
వాళ్ళ చేతికి ఇంటి తాళాలు కావచ్చు, లేకపోతే మన దగ్గర ఉన్న విలువైనటువంటి వస్తువులు కావచ్చు, లేకపోతే డాక్యుమెంట్లు కావచ్చు, ఏదైనా ఇచ్చేసి మనం వెళ్తూ ఉంటాం. అంటే మనిషిగా మనం మరొక మనిషిని నమ్మాలంటే అతనిలో నమ్మకాన్ని మనం చూస్తాం. ఇంకా మనకు తెలుసు, ఎవరైనా మనకి డబ్బులు అడిగారు అనుకోండి, ఆ డబ్బులు అడిగినప్పుడు ఆడు మళ్ళీ తిరిగి ఇచ్చేంత వరకు వాళ్ళ మీద నమ్మకం ఉంటుందా, లేకపోతే గతంలో ఎప్పుడన్నా తీసుకున్నాడా, ఒకవేళ తీసుకుంటే ఎగ్గొట్టాడా, లేకపోతే నమ్మకంగా తిరిగిస్తాడా అనేటటువంటి విషయాలు చాలా ఏం చేస్తాయంటే మనకు మనసులో తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకు నమ్మకం కుదిరితేనే ఏదైనా ఇస్తాం, మనకు నమ్మకం కుదిరితేనే ఏదైనా ఇస్తాం, ఏదైనా చేస్తాం. ఎందుకంటే మన దగ్గర ఉన్నది విలువైనటువంటిది కాబట్టి, విలువైనటువంటిది కాబట్టి. కాబట్టి ధనం అనేటటువంటి మానవులు అంటే మనుషులమైనటువంటి మన దృష్టికి ధనం కావచ్చు, లేకపోతే బంగారం కావచ్చు, ఇవన్నీ చాలా విలువైనటువంటి అన్న సంగతి మనకు తెలుసు. మరి ఇవన్నీ ఇతరులకు అప్పచెప్పాలి అని అంటే అవతల వాళ్ళు మన పట్ల ఎలా ఉండాలి అని అంటే నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. ఉదాహరణకు చూడండి, మన ఇంట్లో ఎవరికైనా ఇవ్వాలంటే కూడా, బాడుగకి ఇవ్వాలంటే కూడా, ఆ బాడుగకి ఇచ్చేటటువంటి వాళ్ళ గురించి కూడా మనం ఆలోచన చేస్తాం. అంటే వీళ్ళకి ఇవ్వచ్చా, ఇవ్వకూడదు. అందుకనే బాడుగ ఇల్లు కావాలండి అని మనం అడిగినప్పుడు మీరు ఏం పని చేస్తారా అని అడుగుతారు. అంటే పనిని బట్టి వాళ్ళు రెంట్ కరెక్ట్గా చెల్లిస్తారా లేదా అని ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. కాబట్టి ఏ పని చేస్తుంటారా అని అడిగినప్పుడు అప్పుడు వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. కాబట్టి బాడుగకి ఇవ్వాలా వద్దన్న దాని మీద నిర్ణయం తీసుకుంటారు. సో మొదటి 2-3 నెలలు చూస్తారు. ఆ తర్వాత బాడుగ కొంచెం రేట్లు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే త్వరగా ఖాళీ చేసి మేము వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాము అన్నట్లుగా వాళ్ళు మనల్ని ఏం చేస్తారంటే స్కిప్ చేస్తారు. సో నమ్మకం లేకపోతే కొన్నిసార్లు కూడా తల్లి కూడా తన కుమారుడిని నమ్మదు. ఎందుకంటే వాడి ఇంటి తాళాలు వాడికి ఇచ్చిపోతే ఇల్లును గొల్ల చేస్తాడు, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి విలువైన సామాన్లు కూడా తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి వాడికి మధ్యాహ్నం భోజనం స్కూల్ నుంచి రాగానే ఇది పక్కింట్లో పెట్టేసి వెళ్తాడు తల్లి. వాడు అన్నానికి వస్తే ఇదిగో మీ ఇంట్లో పెట్టి పోతున్నాను, కాబట్టి నువ్వే వాడికి భోజనం పెట్టి పంపించేయమ్మా, ఇంటి తాళాలు నేను వచ్చిన తర్వాత వాడికి ఇస్తానులే అని. అంటే కుమారుని కూడా నమ్మదా అంటే కుమారుని కూడా నమ్మదు అన్న సంగతి మనకు తెలుసు. ఎందుకంటే కొడుకు మీద ఉన్నటువంటి నమ్మకం అలాంటిది. ఆ నమ్మకం లేకుండా ఏది కూడా మనం ఏమీ చేయలేమన్న సంగతి కూడా మనకు తెలుసు. నిజంగా లోకంలో ఉన్నటువంటి వాళ్ళే మన పట్ల అంటే మన నమ్మకాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనం నమ్మకంగా ఉంటున్నామా లేదన్న దాన్ని చూస్తూ ఉంటారు. ఎందుకు? ఏదైనా ఇవ్వడానికి మన నమ్మకాన్ని వాళ్ళు చూస్తూ ఉంటారు, ఓవరాల్గా చూస్తూ ఉంటారు, తిరిగి ఇస్తాడా లేదా. ఉదాహరణకి మనం కూడా చూడండి, మన ఇంట్లో ఉన్నటువంటి పెళ్లికి ఎదిగినటువంటి కుమార్తెను కూడా ఇంకొకరికి ఇవ్వడానికి కూడా ఏం చేస్తుంటామంటే చాలా రకాలుగా ఆలోచన చేస్తాం. అంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు అన్న పదం మనకి వినిపిస్తుంది. అంటే 7 తరాల వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆ ఇంటికి మన అమ్మాయిని ఇవ్వాలన్నా అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. అంటే ఈ 7 తరాలలో ఎవడైనా ఏదన్నా జరిగించుంటే ఆ 7 తరాల్లో 3వ తరం కావచ్చు, లేకపోతే 4వ తరం కావచ్చు, లేకపోతే 7వ తరం వాడు కూడా కావచ్చు, ఏదన్నా అలాంటిది ఏదన్నా జరిగి ఉంటే ఇప్పుడు అనుకున్నటువంటి మొదటి తరం వారికి మనం వివాహం మన అమ్మాయిని ఇచ్చి చెయ్యం. కారణం ఏంటంటే ఇంతగా ఎందుకు ఆలోచన చేస్తారో ఆ రోజులో మనకు తెలుసు. 7 జతల చెప్పులు అదిగిపోవాలన్నారు, 7 తరాలను దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఇవాళ ఈ 7 తరాలు లేకపోతే 7 జతల చెప్పులు అరిగిపోవడం దీని వెనకాల ఉన్నటువంటి కారణం ఒకటే అది నమ్మకం. కాబట్టి వాళ్ళు అంచనా వేసుకునేటటువంటి ఆ యొక్క నమ్మకాన్ని బట్టి మనం ఆ ఇంట్లో ఇవ్వాలా వద్దా అనేటటువంటి నిర్ణయానికి వచ్చేస్తాం. అంటే ఇక్కడ మనుషులమైనటువంటి మనము మరొక మనుషుల పట్ల ఏముండాలని కోరుకుంటున్నాము? నమ్మకం అనేటటువంటి ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఇతరులు కూడా మనకేదైనా అప్పచెప్పడానికి కూడా మనం దేన్ని బట్టి మనల్ని వాళ్ళు నమ్ముతారు అని అంటే నమ్మకాన్ని బట్టి అన్న సంగతి మనకు తెలుసు కదా. దేవుడు తన విలువైనటువంటి పరిచర్యను, తన విలువైనటువంటి సంఘాన్ని ఇలా ఒకరికి అప్పచెప్పాలి అని అంటే నిజంగా దేవుడు కూడా మనుషుల మీద ఒక నమ్మకాన్ని చూస్తూ ఉన్నాడన్న సంగతి మనం ఆలోచన చేయాలి. నిజంగా మనం ఎదుటి వారిలో ఎలాగైతే నమ్మకాన్ని చూస్తామో అలాగే దేవుడు కూడా మనలో కూడా దేన్ని చూస్తున్నాడు అని అంటే నమ్మకాన్ని చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన నమ్మదగినటువంటి వాడు.
ఆయన నమ్మదగినటువంటి వాడు అన్న పదంలో మనకి ఏం కనిపిస్తుంది అంటే ఆయన గుణం అనేటటువంటిది మనకు కనిపిస్తుంది. దేవుని యొక్క లక్షణాలలో దేవుడు కలిగి ఉన్నటువంటి గుణం అనేటటువంటిది ఆయన నమ్మకమైనటువంటి వాడు. ఇప్పుడు మనలో కూడా అదే నమ్మకాన్ని చూడాలనుకోవడంలో దేవుడికి తప్పులేదు కదా. ఎందుకు తప్పులేదు? ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధులమై ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయనలో దేవుడు ప్రేమమయుడు కాబట్టి ఇప్పుడు మనలో కూడా ఏముండాలని కోరుకుంటున్నాడు? ప్రేమ ఉండాలని కోరుకుంటున్నాడు. అంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రేమమయుడు, ఆయనకు ఇలాంటి గుణాలు, మంచి మనసున్నటువంటి వాడు, ఇలాంటి గుణాలన్నీ కూడా మనం ఆలోచన చేసినప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు మన పట్ల కూడా అలాంటివే కలిగి ఉండాలని మన యొక్క జీవితాలను పరిశీలించిన ప్రతిసారి నాలో ఉన్నటువంటి గుణాలు నా పిల్లల్లో కూడా ఉండాలని కోరుకుంటాం. ఎందుకంటే మనం ఆయన స్వరూపము, ఆయన పోలిక, ఆయన పోలికలు, ఆయన స్వరూపమందు సృజించబడినటువంటి మనలో అలాంటి లక్షణాలు కూడా ఉండాలని కోరుకోవడంలో దేవునిలో తప్పు లేదన్న సంగతి మనకు తెలుసు. ఇప్పుడు దేవుడికి ఉన్నటువంటి లక్షణాలు లేకపోతే గుణాలు ఇలాంటివిగా ఉన్నప్పుడు ఇప్పుడు మనలో అవి ఎందుకు లోపిస్తున్నాయి? ఎందుకు లోపిస్తున్నాయంటే దేవుని పట్ల నమ్మకంగా ఉండడం, దేవుని పట్ల ప్రేమను కలిగి ఉండడం, దేవుని పట్ల మరి పరిశుద్ధతను కలిగి ఉండడం, ఇవన్నీ కలిగి ఉంటే మనకు వచ్చే లక్షణాలు లేకపోతే మనం కలిగి ఉండేటట్టు లేకపోతే మనం సంపాదించుకునే ప్రతిఫలం ఎంత గొప్పదో మనుషులకు అర్థం కాకపోవడం వల్ల వాటన్నిటి విషయంలో ఏమంటున్నారంటే స్కిప్ చేసేస్తూ పోతాను. ఎవరు నమ్మకంగా ఉంటున్నారులే, ఎవరు నమ్మకంగా ఉన్నారు, అసలు ఎవరు పరిశుద్ధతగా ఉంటున్నారు, ఎవరు ప్రేమించేటటువంటి వాళ్ళుగా ఉన్నారు, అందరే కదా అన్నట్లుగా ఏం చేస్తున్నామంటే మన దాకా వచ్చేసేటప్పుడు దాన్ని మనం స్కిప్ చేసేస్తున్నాం. ప్రేమటువంటి ఆయనలోని లక్షణాలు నిజంగా మనలో ఉండాలనేటటువంటి ఆ కోరికను మనం నిజంగా వెళ్ళపరచగలిగితే పేతురు గారు ఒక మాట రాస్తున్నారు. ఒకసారి మనం పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చివరి వచ్చినటువంటి దాన్ని మనం కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు నమ్మకమైనటువంటి సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. తమ ఆత్మలను ఏం చేయాలంట? అప్పగించుకొనవలెను అన్నాడు. నమ్మకమైనటువంటి సృష్టికర్తకు ఏం చేయాలంట? నమ్మకమైనటువంటి సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఇప్పుడు ఆలోచన చేయండి. ఆత్మలు అనేటటువంటి పదం వెనకాల మనకి ఏం కనిపిస్తుంది అంటే ఆత్మ చాలా విలువైందిగా మనకు కనిపిస్తుంది. శరీరాన్ని గురించి మాట్లాడుతూ యోహాను గారు శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింప చేయునది అనేటటువంటి పదం మనకు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనం జీవిస్తున్నటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ అనేటటువంటిది విలువైంది. ఆ విలువైనటువంటి ఆత్మకు మనం విలువ కట్టలేము అన్న సంగతి మనకు తెలుసు. కాబట్టి ఆ ఆత్మను ఎవరికి అప్పచెప్పాలంటే నమ్మకమైనటువంటి దేవునికి అప్పగించాలి అన్నాడు. మరి ఆత్మ లేకపోతే ఈ శరీరానికి విలువ ఉంటుందా? ఆత్మ లేకపోతే ఈ శరీరానికి విలువ అనేటటువంటిది ఉండదు. ఆ మధ్య ఒకడు కొత్త ఇల్లు కట్టాడంట. కొత్త ఇంట్లోకి కావాల్సినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా, అంటే ఉదాహరణకి ఫ్యాన్లు కావచ్చు, ఏసీలు కావచ్చు, లైట్లు కావచ్చు, లేకపోతే వాషింగ్ మిషన్లు కావచ్చు, మిక్సీలు కావచ్చు, ఏ కొనాలో అవన్నీ కొనేసాడంట. కొనేసిన తర్వాత చెప్తున్నాడు అన్న ఆ ఏరియాలో కరెంటే ఇంకా లైన్ ఇవ్వలేదు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఎంతటి విలువైనటువంటివి నువ్వు కొనిపెట్టుకున్నా కూడా వాటిని పని చేయించేటటువంటి ఆ శక్తి లేనప్పుడు నువ్వు అంత పెద్ద ఇల్లు కట్టుకోవడం కూడా వేస్టే, అంత విలువైనటువంటి సామగ్రిని తెచ్చుకోవడం కూడా వేస్ట్ అయిపోతుంది. అందువల్ల ఇక్కడ ఆత్మ అనేటటువంటిది ఎంత విలువైనటువంటిదో మనకు తెలుసు. కరెంట్ లేనప్పుడు ఫ్యాన్ ఎందుకు, కరెంట్ లేనప్పుడు లైట్ ఎందుకు, కరెంట్ లేనప్పుడు ఏసీలు ఎందుకు ఆలోచన. కాబట్టి ఇక్కడ ఆత్మ అనేటటువంటిది మన దేహంలో ఉంటేనే ఈ దేహం అనేటటువంటిది చాలా విలువైనదిగా మనకు కనిపిస్తుంది. చాలామంది చూడండి, ఆత్మ వేరైపోయిన తర్వాత మనిషిని ఫ్రీజర్ బాక్స్లో పండబెట్టేసి ఉన్నప్పుడు చాలామంది చుట్టూరు
కూర్చొని ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మళ్ళా కొత్తగా చూడడానికి వచ్చినటువంటి వాళ్ళను ఆ చనిపోయినటువంటి వ్యక్తికి పరిచయం చేస్తున్నారు. మీ చిన్నాన్న వచ్చాడు చూడు, ఈ మనవడు వచ్చాడు చూడు అని పరిచయం చేస్తున్నారు. పరిచయం చేసినంత మాత్రాన లేచి నిలబడి సెకండ్ తీసుకొని మళ్ళీ పడుకుంటారా? నేను చనిపోయినప్పుడు వచ్చేసావు చూసావు అని ఏమైనా ఆనందపడతారా? అంటే కాదు. ఆ మధ్య ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో మరణించినటువంటి శవం ముందు బంధువులందరూ కలిసి డ్యాన్స్ చేస్తాం. అది ఇది ఒక సాంప్రదాయమా? ఒకవేళ డ్యాన్స్ చేస్తున్నప్పుడు కూడా ఆయన లేచి చాలా బాగా వేసావని అని మళ్ళా పడుకుంటాడా అంటే లేదు లేదు. అంటే మనిషికి ఆత్మ అనేటటువంటిది తన శరీరంలో జీవిస్తున్నంత కాలం చాలా విలువైనటువంటిదిగా ఆ మనిషిని గుర్తిస్తుంది సమాజం. కాబట్టి ఎప్పుడైతే ఆత్మ దూరం అయిపోతుందో ఆ శరీరానికి విలువ లేనటువంటిదిగా మారిపోతుంది. అందుకని తొందరగా తీసుకెళ్ళాలి, టైం అయిపోతుంది కదా, ఇంకా ఎవరైనా రావాలా అంటూ ఉంటారు. అంటే ఎందుకు? అందులో ఆత్మ లేదు కాబట్టి. అదే ఆత్మ ఉంటే తొందరగా తీసుకెళ్ళిపోండి అని అంటారా? అదే ఆత్మ కానీ ఉంటే తనకి ఇష్టమైనటువంటి పదార్థాలు తింటాడు, తనకి ఇష్టమైనటువంటి చోటుకి వెళ్తాడు. అదే ఆత్మ లేకపోతే ఎలాంటి కార్యక్రమాలు జరగవన్న సంగతి మనకు తెలుసు. అందుకనే దేవుడే మన ఆత్మకు భద్రతనిస్తాడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటేనే మనకు తెలుసు కదా. నేను కాక మొన్న గుడ్ ఫ్రైడే రోజున జరుపుకున్నటువంటి ఆ యొక్క పండగ గుడ్ ఫ్రైడే అనేటటువంటి దాన్ని మనకు తెలుసు మంచి శుక్రవారం లేకపోతే శుభ శుక్రవారం అనేటటువంటి పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. ఏం జరిగింది ఆ రోజునంటే యేసు ప్రభువుల వారిని సిలువ వేశారు. సిలువకు ముందు ఎన్నో ప్రసంగాలు చేశాడు ఆయన, కానీ ఏ ప్రసంగాన్ని దృష్టిలో పెట్టుకోలేదు. కానీ సిలువకు ముందు మరణించేటప్పుడు మాత్రం ఆయన పలికినటువంటి 7 మాటలు కూడా 7 మంది మాట్లాడేటటువంటి పరిస్థితిని కూడా ఈనాడు అనేక సంఘాలు కలిగి ఉంటాం. ఒక్కొక్క మాటను గురించి వివరణ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు, ఒక్కొక్క మాటను గురించి. మరి అంతకుముందు మాట్లాడినటువంటి ప్రసంగాల సంగతి ఏంటి? ఏమోనండి, అవేమో చాలా పెద్దగా ఉంటాయి, వాటిని మనం చెప్పలేము. నాకు తెలుసు కదా, మత్తయి రాసిన సువార్తలో ఆయన కొండ ఎక్కి కూర్చుండగా శిష్యులు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపు సాగను అన్న ఆ బోధ ఎన్ని అధ్యాయాలు సాగుతుంది? 3 అధ్యాయాలు సాగుతుంది. 5, 6, 7 ఇన్ని అధ్యాయాలు సాగుతుంది. ఇన్ని అధ్యాయాలు సాగి బతికున్నప్పుడు మాట్లాడినటువంటి ఈ మాటల గురించి ఎవరైనా మాట్లాడారా? లేదు. గుడ్ ఫ్రైడే రాగానే ఆ 7 మాటలనే ప్రామాణికంగా తీసుకున్నారు. ఎందుకు 7 మాటలు తీసుకోవాలి? అంతకుముందు ఎన్ని మాట్లాడారో మాకు అనవసరం, ఎందుకంటే వాటిని వివరించడానికి సమయం చాలదు. కానీ 7 మాటలు అనేటటువంటివి ఒక్కొక్క మాటని ఒక్కొక్క వ్యక్తికి ఇచ్చేసామనుకో, ఆ వ్యక్తి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు ఆ 7 మాటలు. ఎందుకంటే టైం అయిపోవాలి కదా, మళ్ళీ 3 గంటలకల్లా సెషన్ క్లోజ్ అవ్వాలి, 3 తర్వాత మళ్ళీ భోజనం చేసేసి. సో అందుకని ఇక్కడ యేసుప్రభువు వారు ఆయన మాట్లాడుతూ ఆయన కూడా ఒక పదాన్ని పలికి ఆ 7 మాటలో ఒక మాట ఏంటంటే, ఒకసారి మనం లూకా రాసిన సువార్త 23 అధ్యాయం 46వ వచనాన్ని మనం ఆలోచించగలిగాం. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 46వ వచనాన్ని మనం ఆలోచించగలిగాం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. పేతురు గారు ఏం చెప్పారు మనకి? 4వ అధ్యాయం 19వ వచనం. మంచి క్రియలు చేస్తూ సత్క్రియలు చేస్తూ నమ్మకమైన దేవునికి ఆత్మను అప్పగించుకోవాలని పేతురు గారు చెప్పారు. ఇప్పుడు యేసుప్రభువు వారు చేస్తున్నది ఏంటి? ఆత్మను కూడా తండ్రికి అప్పగించుకున్నాడా? నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అంటే ఆత్మను ఆయనకు మాత్రమే అప్పగించుకోవాలా? ఆత్మకు ఆయనకు మాత్రమే అప్పగించుకోవాలి. ఆత్మను ఆయనకు మాత్రమే అప్పగించుకోవాలి. ఇప్పుడు యేసుప్రభువు వారు చేసింది కూడా అదేనా? బ్రతికున్నప్పుడు ఆత్మను అప్పగించారా? మరణించిన తర్వాత ఆత్మను అప్పగించారా? ఆ పదం పలికింది బ్రతుకున్నప్పుడే, చచ్చిపోయిన తర్వాత? అంటే బ్రతుకున్నప్పుడే ఒకడు తను తాను దేవునికి ఏం చేయాలి? ఆత్మను అప్పగించుకోవాలి. అంటే ఇప్పుడు బ్రతికున్నప్పుడే ఆత్మను అప్పగించుకునేటటువంటి ఒక కార్యక్రమాన్ని లోకంలో ఉన్న ప్రతి మనుషుడు, మరి ముఖ్యంగా యేసుక్రీస్తును అనుసరించేటటువంటి వాడు, యేసుక్రీస్తును ధరించినటువంటి వాడు కూడా చేయవలసిన కార్యక్రమం ఏంటంటే, యేసు ప్రభువు వారు మనకి మాదిరిగా చూపించినటువంటి ఆ జీవితాన్ని మనం కూడా ఏం చేయాలంటే మాదిరిగా
చూపించాలి. అందుకని ఆయన బ్రతికుండగానే ఏం చేశాడంటే తన ఆత్మను అప్పగించుకున్నారు. కానీ చనిపోయిన తర్వాత అప్పగిస్తారు చాలామంది. చనిపోయిన తర్వాత చాలామంది ఆ బరీల్ ప్రోగ్రామ్కి సంబంధించి ఏం చేస్తారంటే పిలుస్తూ ఉంటారు, సార్ బరీలు చేసుకోండి అని. చాలామంది బోధకులు కూడా తండ్రి ఈ ఆత్మను నీకు అప్పగిస్తున్నానని అప్పుడు మాట్లాడతారు. అంటే నిజంగా మరొకరి ఆత్మను మరొకరు అప్పగించేటటువంటి కార్యక్రమం అయితే ఎక్కడ జరగదు. కానీ ఎవరికి వాడే తన యొక్క ఆత్మను ఏం చేయాలి? దేవునికి అప్పగించుకోవాలి. మరి ఎప్పుడు అప్పగించుకోవాలి? బ్రతికున్నప్పుడే అప్పగించుకోవాలి. యేసుప్రభువు వారు కూడా చేసింది అది, బ్రతికున్నప్పుడే. చనిపోయిన తర్వాత ఎవడి ఆత్మను ఎవరికి మనం అప్పగించడానికి అవకాశం ఉండదు. నేనే నా ఆత్మను నేను ఏం చేయాలంటే తండ్రి అయినటువంటి దేవునికి అప్పగించాలి. పేతురు గారు కూడా అదే చెప్తున్నాడు, నమ్మకమైన సృష్టికర్తకు ఏం చేయాలన్నా నీ ఆత్మలను అప్పగించుకోవాలనేటటువంటి పదం రాస్తున్నాడు. అప్పుడే అప్పగించి, లేకపోతే మరొక దారి ఉందా అంటే లేదు. అప్పగిస్తే ఏమవుతుంది? తండ్రి అయినటువంటి దేవునికి మన ఆత్మలను బ్రతికుండగానే అయ్యా ఈ ఆత్మ నీదే, ఆత్మ యెహోవా పెట్టిన దీపం అన్న సంగతి కూడా మనకు తెలుసు. ఇలాంటి ఆత్మను అసలు ఈ ఆత్మ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా మనకు తెలుసు. తండ్రి అయినటువంటి దేవుని దగ్గర నుంచి అక్కడ ఈ ఆత్మ వచ్చింది. కానీ వచ్చినటువంటి మన ఆత్మలను మనం బ్రతికుండగానే తండ్రి అయినటువంటి దేవునికి మనం అప్పగించుకునేటటువంటి కార్యక్రమాన్ని కలిగి ఉండాలి. యేసుప్రభువు వారు కూడా చేసింది అదే. ఒకసారి మళ్ళీ దశలోనికి రాసిన మొదటి పత్రిక అలా అప్పగిస్తే ఏం జరుగుతుంది అన్న సంగతి. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు 3 పదాలు రాస్తున్నాడు. మన ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. అది ఏం చేస్తాడంటే మనం గాని అప్పగిస్తే తండ్రి అయినటువంటి దేవునికి మన ఆత్మలను, ముఖ్యంగా మన శరీరాలను, మన జీవమును తండ్రి అయినటువంటి దేవునికి మనం కానీ అప్పగిస్తే ఏం చేస్తున్నాడంట? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితులుగా అన్నాడు. నిందారహితులుగాను సంపూర్ణముగాను ఉండునట్లు, అంటే నిందారహితులుగా సంపూర్ణులుగా ఉండునట్లు. మీ తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు కనుక మీరు కూడా ఎలా ఉండాలన్నాడు? ఆ పరిశుద్ధతను మనం సంపాదించుకోవాలని అంటే ఇప్పుడు మనం బ్రతికున్నప్పుడే మన ఆత్మను, మన జీవమును, శరీరమును మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితులుగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడునుగాక అన్నాడు. అందుకని చెప్తే 24వ వచనం, మిమ్మల్ని పిలుచువాడు నమ్మకమైనటువంటి వాడు అన్నాడు. పిలిచేవాడు నమ్మకమైనటువంటి వాడు కనుక అలాగూ చేయును అనేటటువంటి పదం మనకు కనిపిస్తుంది. అందుకని యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే నా తండ్రి చేత ఆశీర్వదించబడినటువంటి వాళ్ళారా అన్నాడండి. రండి. ఎప్పుడు అంటే ఆయన చేత ఆశీర్వదించబడినటువంటి వాళ్ళారా రండి అనేటటువంటి పదం వాడతాం. అంటే పరలోకానికి ఇక్కడ మనం జీవిస్తున్నటువంటి జీవితం సరిపోదు. దానికి ఫుల్ఫిల్గా మన యొక్క జీవితాలు సరిపోతాయా అంటే సరిపోవు. ఎప్పుడైతే పరలోకం వెళ్ళాలన్న ఆలోచన, అలాంటి కోరిక మనలో కలిగి ఉంటుందో, అలా కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అప్పుడప్పుడు చెప్తుంటారు, నా దగ్గర ఉన్నది ఇంతే, తర్వాత నువ్వు ఎంతైనా ఏం కావాలో వేసుకొని నువ్వే చేసుకో ఆ ప్రోగ్రామ్ అని అంటూ, నా దగ్గర ఉన్నది ఇంతే. అంటే ఆ ఉన్నదాన్ని కూడా మనం ఏం చేస్తామంటే ఆయనకు అప్పచెప్పేసేటువంటి కార్యక్రమాన్ని కలిగి ఉండాలి. ఇప్పుడు ఆత్మ ఉందా? ఉంది. అప్పగించు. అందుకు జీవించడానికి అవసరమైనటువంటి శరీరము, జీవము ఉన్నాయి. ఆయనకు అప్పగించినప్పుడు పరలోకానికి ఏదైతే డెఫినెట్గా ఉంటుందో దాన్ని ఆయన ఏం చేస్తాడంట? ఫుల్ఫిల్ చేస్తాడు. అదే కదా. మళ్ళీ ఒకసారి చదువుదాం. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను అన్నాడు. అంటే అప్పటికి నిందలు ఉంటాయా? నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయును. అంటే ఫుల్ఫిల్నెస్ తీసుకొని వస్తాడా?
అవును, ఒక సంపూర్ణమైనటువంటి దానిగా మనల్ని మార్చి పరలోకానికి తీసుకెళ్లేటటువంటి కార్యక్రమాన్ని కలిగి ఉంటారు. అందుకని మనకు తెలుసు పౌలు గారు కూడా మన శరీరాన్ని గురించి మాట్లాడుతూ మరణించిన తర్వాత కాదండి అప్పగించేది దేవునికి, బ్రతికున్నప్పుడే అన్న సంగతిని గురించి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో. కాబట్టి సహోదరులారని మాట్లాడుతూ శరీరాన్ని కూడా ఎప్పుడు అప్పగించమని చెప్తున్నాడు? అది బ్రతికుండగానే. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాక్యాలను బట్టి మిమ్మల్ని బతిలాడి చెప్పవలసినటువంటి అవసరం ఏంటి ఇక్కడ? ఎందుకంటే చాలా మంది శరీరాలను కూడా దేవునికి సమర్పించరు, అప్పగించుకోరు. శరీరాన్ని అప్పగించవు, ఆత్మను ఎలాగ అప్పచెప్తావు? ఇక జీవం ఎలాగ అప్పచెప్తావు? కాబట్టి ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి ఎప్పుడైతే నువ్వు అప్పగించడానికి ఇష్టపడతావు, ఎందుకు అప్పగించడం అంటే దేవుడు నమ్మదగినటువంటి వాడు. నమ్మదగినటువంటి వానికి విలువైనటువంటి దాన్ని నువ్వు అప్పగిస్తున్నావు, విలువైనటువంటి దాన్ని అప్పగిస్తున్నావు. లోకంలో మనం కూడా ఎన్నో విలువైనటువంటి వాటిని సంపాదించుకుంటాం, కానీ ఆ విలువైనటువంటి వాటిని మరొకరి చేతిలో మనం పెట్టాలంటే చాలా రకాలుగా మనం ఆలోచన చేస్తాం. ఆవిడ నమ్మకమైన వాడా కాదు, అతనికి ఇస్తే మళ్ళీ తిరిగి మనకు వస్తుందా లేదా అనేటటువంటి ఆలోచనతో ఆ నమ్మకాన్ని బట్టి మనం ఇతరులకు మన విలువైనటువంటి సంపదను, లేకపోతే వస్తువులను, లేకపోతే విలువైన బంగారం, డబ్బును కూడా వాళ్ళకి అప్పచెప్తాం. కానీ ఇక్కడ ఆత్మ, శరీరం ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే ఇది చాలా విలువైన సంగతి మనకు బాగా తెలుసు. విలువైనటువంటి వీటిని ఎవరికి అప్పచెప్తారంటే ఇదిగో నమ్మకమైనటువంటి దేవునికి. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు అన్న సంగతి మనకు తెలుసు. కాబట్టి ఇవన్నీ కూడా మనం అప్పగించేటటువంటి ఒక బాధ్యతను బ్రతికున్నప్పుడే కలిగి ఉండాలి. మన జీవితాల్లో బ్రతికున్నప్పుడే కలిగి, మరణించిన తర్వాత దేనికి పనికిరాదన్న సంగతి మనకు తెలుసు. ఆత్మ వెళ్ళిపోతుంది, శరీరం దేనికి కూడా పనికిరాదన్న సంగతి కూడా మనకు తెలుసు. కాబట్టి మన శరీరాన్ని గురించి కూడా చెబుతూ సజీవయాగంగా మీరు దేవునికి అప్పగించండి అని బతిమలాడుకుంటూ ఉన్నాడు. మనకు తెలుసు కదా, అప్పుడప్పుడు మనం బస్సులో ఎక్కుతుంటాం, ప్రయాణ సాధనాలు ఎక్కినప్పుడు మీ సామాన్లకు మీరే బాధ్యులు. ఏదైనా పోగొట్టుకుంటే మాకు సంబంధం లేదు అన్నట్లుగా కొన్ని రాసి ఉంటారు. ఈ సంగతి మనకు బాగా తెలుసు. కాబట్టి ఇక్కడ మన ఆత్మలకు మనమే బాధ్యులమా? నీ ఆత్మ నిత్య నాశనానికి వెళ్ళిందండి అంటే నువ్వే దానికి కారకుడు అవుతావు తప్ప దేవుడు కారకుడు కాదు. కాబట్టి మన ఆత్మల విషయంలో మనం కూడా ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన సామాన్లకు మనం ఎలాగైతే జాగ్రత్త పడతామో, ఒక ప్రయాణంలో మన సామాన్లు ఎంత జాగ్రత్తగా మనం కాపాడుకుంటాం, ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాం, ఎవడో అక్కడ ఏం చేస్తాడు తెలుసా? వాటిని తీసుకెళ్ళిపోతాం. కాబట్టి ఈ లోకం అనేటటువంటి ఈ ప్రయాణంలో మనం చివరి వరకు కూడా జాగ్రత్తగా మన ఆత్మలను ఏం చేయాలంటే మన ఆత్మలకు మనమే జవాబుదారు. కాబట్టి అలాంటి ఆత్మ కలిగినటువంటి శరీరాన్ని తండ్రినటువంటి దేవుడికి బ్రతికుండగానే నువ్వు అప్పగించి చూడు, దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడే సామర్థ్యం, సత్తా ఉన్నటువంటి వాడు దేవుడు. కాబట్టి మనకు తెలుసు ఇక్కడ. అందుకనే నమ్మకమైనటువంటి దేవునికి మనం ఏం చేయాలి అని అంటే, దేవునికి నమ్మకమైనటువంటి దేవునికి విలువైనటువంటి వాటిని అప్పగించే కార్యక్రమాన్ని మనం కలిగి ఉండాలి. మనకు తెలుసు కదా, లోకంలో చాలా మంది భక్తులను మనం ఆలోచన చేసినప్పుడు వారి జీవితాల్లో వారి జీవితాన్ని దేవునికి అప్పగించినటువంటి దాఖలాలు మనకు కనిపిస్తాయంటే కనిపిస్తాయి. అవన్నీ ఎందుకు? మొన్న సిలువేసి ఈరోజు తిరిగి లేచినాడు అనేటటువంటి కార్యక్రమంతో పండుగలు చేసుకుంటున్నటువంటి జనాంగం యేసుప్రభువు వారి యొక్క జీవితాన్ని గురించి ఎప్పుడైనా ఇంత ఇదిగా ఆలోచన చేశారంటే లేదు ప్రియమైనటువంటి పండుగ చేయమంటే చాలా ఉత్సాహంగా చేస్తాం మేము, కానీ ఆయన జీవితాన్ని గురించి ఆలోచన చేసి ఆయన ప్రకారం బ్రతకాలన్న ఆలోచన మాత్రం అనేక మందిలో ఉండదు. అలాంటి యేసుప్రభువు వారిని గురించి దేవుడే రాయిస్తూ ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ఆయన ఇంటి మీద ఎలా ఉన్నాడంట? నమ్మకముగా ఉన్నాడు. ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహము. ఆయన ఇంటి మీద యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నాడంటే నమ్మకంగా ఉన్నాడు. అంటే దేవుని యొక్క దృష్టిలో భూమి మీద నమ్మకాన్ని సంపాదించుకున్నటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే ఇదిగో ఆయన కుమారుడయ్యుండి కూడా భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన బ్రతికినటువంటి బ్రతుకులో దేవుని పట్ల ఎంత నమ్మకంగా కలిగి ఉన్నాడు మీరు ఆలోచన చేయండి. దేవుని పట్ల ఎంత నమ్మకాన్ని కలిగి ఉన్నాడు అంటే తన శరీరాన్ని, తన ఆత్మను, తనలో ఉండే జీవాన్ని కూడా తండ్రి అయినటువంటి దేవునికి అప్పగించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు కూడా
యేసుప్రభుల వారిని గురించి మాట్లాడతాం. తన ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి వాడు అనేటటువంటి, అదేనా? అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు అన్న పదం మనకి ఇక్కడ కనిపిస్తుంది. నిజంగా ఎంతటి నమ్మకం అని అంటే, ఇదిగో నాన్న నువ్వు భూమి మీదకి వెళ్ళి నా బిడ్డలైనటువంటి వాళ్ళందరి కొరకు నీ ప్రాణాన్ని పెట్టాలని అంటే, ఇప్పుడు ఎంత నమ్మకాన్ని తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడి మీద పెట్టుకున్నాడు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేశాడు. భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని ఇష్టపడి మన కొరకు ఆయన ఇచ్చాడు కదా. అంటే ఆయన నమ్మకాన్ని దేవునికి దేవుడు తన పట్ల పెట్టుకున్నటువంటి ఆ జీవితంలో జీవించినటువంటి ఆ నమ్మకాన్ని ఆయన ఒమ్ము చేయలేదు యేసుప్రభుల వారు. తన నమ్మకాన్ని కనపరిచాడు కాబట్టి మనందరి కొరకు కూడా యేసుప్రభుల వారు ఏం చేశారంటే తన ప్రాణాన్ని పెట్టాడు. అంటే తండ్రి అప్పగించినటువంటి పనుల్లో యేసుప్రభుల వారు ఎలా ఉన్నారంటే నమ్మకంగా ఉన్నాడు. అందుకనే యేసుప్రభుల వారి యొక్క నామాన్ని గురించి కూడా ఇదే ప్రకటన గ్రంథంలోకి వెళ్ళి 19వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఆ నమ్మకాన్ని బట్టి యేసుప్రభుల వారికి కూడా కలిగినటువంటి ఆ పేరును మనం ఆలోచించగలిగితే 19వ అధ్యాయం 11వ వచనాన్ని, మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రము ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును అని ఎవరి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు? యేసుప్రభుల వారి గురించి. నమ్మకమైనటువంటి వాడును, సత్యవంతుడును, అనునామము గలవాడు అన్న పదం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఆయన నామములో కూడా ఎలాంటి నామాన్ని ఆయన కలిగి ఉన్నాడు అని అంటే నమ్మకమైన వాడు అన్న పదం. ఎవరైనా మన పేరు చెప్పగానే నమ్మకమైన వాడు అని అంటారా? మన గురించి నమ్మకానికి మరో పేరు ఆయనని, అతను నమ్మకస్తుడు అన్న పేరుని బట్టి ఎప్పుడైనా మనల్ని పిలిచినటువంటి దాఖలాలు ఉన్నాయా? బట్ యేసుప్రభుల వారికి ఉన్నటువంటి మరొక పేరుని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. నమ్మకమైనటువంటి వాడు. ఇంకా చెప్పాలంటే సత్యవంతుడు. అందుకని మనకు తెలిసి ఇక్కడ మనం నమ్ముకున్నటువంటి దేవుడు నమ్మకమైనటువంటి వాడు. మనం ధరించుకున్నటువంటి యేసుప్రభుల వారు కూడా నమ్మకమైన వాడు అన్న పేరు కలిగినటువంటి వాడు. మరి మన విషయానికి వచ్చేసేటప్పటికి మనం ఎలా ఉన్నాం? ఇప్పుడు నమ్మకమైనటువంటి వారుగా ఉన్నామా? మనం సేవించుతున్న దేవుడేమో నమ్మకమైన వాడు, మనం ధరించుకున్నటువంటి యేసుప్రభుల వారు కూడా నమ్మకమైనటువంటి పేరు కలిగినటువంటి వాడు, సత్యవంతుడు అనే పేరు కలిగినటువంటి వాడు. కానీ మన విషయానికి వచ్చేసేటప్పటికి మనం సేవించుతున్న దేవుడు నమ్మకమైన దేవుడు, మనం ధరించుకున్నటువంటి యేసుప్రభుల వారు కూడా నమ్మకమైన నామము కలిగినటువంటి వాడు. కానీ మన దగ్గరకు వచ్చేసేటప్పటికి అది కాస్త ఏమైపోయింది? నమ్మకం కాస్త ఒమ్మైపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. అందుకని దేవుడు మన జీవితాల్లో దేన్నయ్యా చూస్తున్నాడంటే, అబ్బా నా బిడ్డ బాగా సంపాదించుకున్నాడా లేదా, అంటే నా బిడ్డ ధనవంతుడా పేదవాడా, ఈ రెండింటిని చూస్తాడా? లేదు ప్రేమటువంటి వాడు. నా బిడ్డ జ్ఞానం కలిగినటువంటి వాడా అజ్ఞానిగా ఉన్నాడు అని ఏమన్నా చూస్తాడా? జ్ఞానవంతుడా అజ్ఞానవంతుడా అని చూస్తాడా? లేదు. మన విషయానికి వచ్చేసేటప్పటికి మన భౌతిక సంబంధమైనటువంటి హైటు, వెయిట్, మన రంగు, ఇంకా చెప్పాలంటే మన అందాన్ని గురించి ఆయన ఏమన్నా ఆ రూపాన్ని బట్టి లక్ష్య పెడతారా? చాలా బాగా అందంగా పుట్టాడు, ఇది ఇంత అందంగా పుడతాడని నేను అనుకోలేదా అని అనుకుంటాడా దేవుడు? అంటే మనం కలిగి ఉన్నటువంటి ప్రతి దాని విషయంలో తండ్రి దేవుడు వాటిని లక్ష్య పెట్టడం అన్న సంగతి మనకు తెలుసు. ఇంతకీ ఏందయ్యా మనలో గమనించేది తండ్రి అయినటువంటి దేవుడు అని అంటే, నేను నమ్మకమైనటువంటి వాడును, నన్ను సేవిస్తున్నటువంటి నా బిడ్డలు, మరి నా కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారిని కూడా వీళ్ళు ధరించుకొని బాప్తిసం పొందినటువంటి వాళ్ళుగా ఉన్నారు. కానీ వీళ్ళలో ఏం కావాలని నేను చూస్తున్నానంటే ఆ నమ్మకం అనేటటువంటిది. అంటే నాలో నీలో ఆయన చూసేది దేన్ని అంటే స్పెసిఫిక్గా ఓ నమ్మకం అనేటటువంటిది. మనకు తెలుసు తండ్రి అయినటువంటి దేవుడు తన యొక్క పరిచర్య ఎంత విలువైందో గమనించాడు కాబట్టి ఆ విలువైనటువంటి పరిచర్యను కూడా విలువైనటువంటి వారికి అప్పగించాలనేటటువంటి కోరికను కలిగి ఉన్నాడు. అంటే ఆ విలువైనటువంటి పరిచర్య కూడా అంత గొప్పదా? అవును. ఎందుకంటే అది ఆ పరిచర్య వెనకాల ఆత్మలను రక్షించగలిగేటటువంటి కార్యక్రమం ఉంది. కాబట్టి ఆత్మలను రక్షించేటటువంటి కార్యక్రమం ఉన్నటువంటి ఈ పరిచర్యను కూడా ఆయన ఎవరికి అప్పగించాలని కోరుకుంటున్నాడు? అందుకని ఒకసారి మళ్ళీ తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే,
తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ఆలోచించగలం. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము ప్లస్ నమ్మకమైన మనుషులకు అప్పగింపు. సామర్థ్యము ప్లస్ నమ్మకమైనటువంటి మనుష్యులకు అప్పజెప్పుము అన్నాడు. అప్పజెప్పు అంటే ఎవరికి అప్పజెప్ప? ఇప్పుడు దేవుని యొక్క పరిచర్య అనేటటువంటి కార్యక్రమం ఏదో అల్లటప్పది కాదు. ఆ పరిచర్య మూలముగా అనేక ఆత్మలను రక్షించబడేటటువంటి శక్తి దాంట్లో దాగి ఉంది. అలాంటి కార్యక్రమాన్ని ఇప్పుడు మనుషులకు అప్పచెప్పాలి. ఆ మనుషుల్లో లోపల పోయేటటువంటి ప్రతి మనుషుడు దీనికి సమర్థుడా అంటే కాదు. అందుకనే ఆ నమ్మకం, ఆ సామర్థ్యం అనేటటువంటిది పెంపొందించుకోవడానికే మనం 2 ఏళ్ళు ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టాం. ఆ నమ్మకత్వాన్ని సంపాదించుకోవాలి. ప్లస్ అందులో ఉన్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి ఒక అధ్యయనం అంతా అంటే ఒక సామర్థ్యాన్ని సంపాదించుకునేటటువంటి మనుషులకు దాన్ని అప్పగించినటువంటి కార్యక్రమం మనకు తెలుసు. అందుకని దేవుడు ఈ పరిచర్యని ఎంత గొప్పగా చూస్తున్నాడో మనం ఆలోచన చేసినప్పుడు ఆ పరిచర్య గొప్పదైతే ఆ పరిచర్య చేసేటటువంటి వాళ్ళు ఎవరైనా అంటే రోడ్డు పోయే ప్రతి ఒక్కరు కాదు. అందుకని నమ్మకం కలిగినటువంటి వాడు కావాలి అంటున్నాడు. దాంతో పాటుగా ఏముండాలంట? సామర్థ్యం అనేటటువంటి వారికి. మనకు తెలుసు కదా, ప్రారంభంలో అంటే పాత నిబంధనలో సంఘం కూడా ఉంది. ఏంటి ఆ సంఘము? క్రీస్తు సంఘం కాదు, అది ఇశ్రాయేలీనే ఒక సంఘంగా దేవుడు పిలిచినటువంటి దాఖలాలు పాత నిబంధన గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ఇశ్రాయేలీనే ఒక సంఘంగా చూపించినటువంటి దాఖలాలు మనకు కనిపిస్తున్నప్పుడు ఇప్పుడు ఆ సంఘాన్ని పరిపాలించడానికి ఆ సంఘానికి నాయకుడిగా ఎవరిని ఎన్నుకున్నాడో తెలుసా? మోషేకు ఈ టాస్క్ తీసుకుపోయి దేవుడు మోషే ముందు పెట్టినప్పుడు మోషే అంటున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా నాకు నోటి మాంద్యము, నేను సరిగా మాట్లాడలేను, నాకు నోటి మాంద్యం కలిగినటువంటి వాడిని, కాబట్టి ఇది నాకు వద్దు, ఈ టాస్క్ నాకు వద్దు అని అన్నప్పుడు మళ్ళా చెప్తున్నాడు మోషే, మా అన్న బాగా బాగా మంచి వాక్చాతుర్యం కలిగినటువంటి వాడు, కాబట్టి ఈ ప్రాజెక్ట్ అంతా ఆయనకి అప్పచెప్పేసి నేను ఆయన వెనకాల ఉంటాను అన్నాడు. కాదు అప్పుడు నీ వెనకాల ఉండాలా. ఒకవేళ నీ నోరు మాంద్యం కలిగినటువంటి వాడమైనా కూడా ఇవన్నీ కలగజేసింది నేనే కదా, కాబట్టి నాకు నువ్వే కావాలి అనేటటువంటి విషయాన్ని మనకు మాట్లాడుతున్నాడు. మనకు తెలుసు కదా, మనం ఇందాక చదువుకున్నటువంటి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో అదే మోషన్ గురించి మాట్లాడిన తర్వాత యేసుక్రీస్తు యొక్క నమ్మకత్వాన్ని గురించి అక్కడ మాట్లాడాడు. దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా అన్న పదాన్ని ఇక్కడ మాట్లాడతాం. రైట్, అంటే ఇక్కడ మన మోషే గారి గురించి కూడా మనం ఆలోచన చేసినప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు తన యొక్క జీవితాన్ని మొత్తం పరిశీలన చేసినప్పుడు నమ్మకమైన వాడుగా మోషే కనిపిస్తున్నాడు. అంటే నమ్మకత్వం. అందుకని నమ్మకమైనటువంటి దేవుని పట్ల నమ్మకంగా బ్రతికేది ఎందుకు అన్న ప్రశ్న మనం వేసుకున్నప్పుడు ఇప్పుడు మోషే గారు నమ్మకమైనటువంటి దేవుని పట్ల నమ్మకంగా బ్రతకడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఆ ప్రాజెక్టు దేవుడు తనకు అప్పచెప్తున్నా కూడా వద్దు మా అన్న అహరోన్కి అంటే అహరోన్ సంగతి నాకు బాగా తెలుసు, కాబట్టి ఈ కార్యక్రమం అంతా నువ్వు జరిపించవలసినటువంటి వాడు నువ్వే అన్న సంగతిని మోషేకు చెప్పి ఆ యొక్క బాధ్యతను అప్పచెప్పినట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకు అలాంటి బాధ్యతను అప్పగించాడు అన్న సంగతిని మనం కొద్ది రోజులు అంటే అరణ్య ప్రయాణంలో మోషే సీనాయి పర్వతం మీదకి ఒక 40 రోజులు సెలవు తీసుకుని పైకి వెళ్ళాడు ఆయన. అంతేనా? ఈ 40 రోజులు ఇన్ఛార్జ్గా ఉండింది ఎవరు? ఈ సంఘానికి ఇన్ఛార్జ్గా ఉండింది ఎవరు? 40 రోజులు ఈ సంఘానికి ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు మోషే తిరిగి వచ్చేసేటప్పటికి పరిస్థితులు ఎలా ఉన్నాయి చెప్పండి. చూసారా? అంటే ఇప్పుడు అహరోన్కి 40 రోజులు అప్పగిస్తేనే పరిస్థితి తారుమారైపోయిందా? అందుకనే దేవుడు మోషేకి మాత్రమే అప్పగించి 40 రోజులు వాళ్ళ అన్నకి అప్పచెప్పేసి వెళ్ళాడు అనుకో, 40 రోజుల్లో ఏం చేసేసినాడో మనకు బాగా తెలుసు. ఏమంటే ఒకవేళ సంఘస్థులే అంటే ఇశ్రాయేలే వచ్చి మాకు నడిపించిన మోషే ఏమైపోయాడో మాకు తెలియదంటే నోరు మూయిండ్రా వస్తాడు, ఎందుకంటే దేవుడు మాకు చేసిన అద్భుతాలు అన్నీ ఇన్ని కాదని చెప్పి బుద్ధి చెప్పి వాళ్ళని గద్దించాలనా? కానీ అలా చేయలేదే. అలా చేయకపోక వాళ్ళు చెప్పినటువంటి పద్ధతిని ఇతను అనుసరించినట్టుగా మా దగ్గర ఉన్న బంగారు వెండి అంతా తీసుకొచ్చి నీ దగ్గర ఇచ్చేస్తాం, నువ్వు వాటిని కరిగించి ఒక మంచి దూడను ఒక దాన్ని తయారు చేసేసి. ఎందుకు దూడనే ఎందుకు తెచ్చుకున్నారు వీళ్ళు? నిద్రలేస్తే తీయదు దాని మోసమే కాబట్టి. దాన్ని చూస్తూ భోజనాలు కూడా చేసేస్తారు వీళ్ళు, అంటే చేసేస్తారు. అంటే ఒక 40 రోజులు ఇన్ఛార్జ్గా పెట్టి వెళ్ళిన దానికే ఈ 40 రోజుల్లో సంఘాన్ని ఏం చేసి, సంఘం అంటే నేను చెప్పేది ఇశ్రాయేలు సమూహం అని.
ఏం చేశాడంటే అహరోన్ అంటే దూడం చేయించాడు. అందుకనే అహరోన్లో ఏమి లేదు, మోషేలో ఏముండని దేవుడు అక్కడ నిరూపించుకున్నాడు అని అంటే నమ్మకం అనేటటువంటి పదం. ఇక్కడ సామర్థ్యం అంటే ప్రియమైనటువంటి వాళ్ళ బైబిల్ మీద ఉన్నటువంటి ఒక చక్కటి అవగాహన మనం కలిగి ఉండాలి. అందుకనే దేవుడు పాత నిబంధన కొత్త నిబంధన కాలాల్లో దేవుడైనా ఏదైనా అప్పగించాలి అని అంటే వారిలో దేవుడు దేన్ని చూస్తున్నాడు అని అంటే నమ్మకాన్ని చూస్తున్నాడు అన్న సంగతి. అందుకనే నమ్మకమైనటువంటి దేవుడి పట్ల మనం నమ్మకాన్నిగా ఉండి ఆ బ్రతుకుని ఎందుకు ఆయన దగ్గర పెట్టాలి అని అంటే ఖచ్చితంగా అలా పెడితే దేవుడు మనలో ఉన్నటువంటి నమ్మకాన్ని మనం చూసినప్పుడే నిజంగా ఆయన అన్నింటినీ దయచేస్తాడన్న సంగతికి చాలా మందికి తెలియకపోవడం వల్ల ఈ నమ్మకాన్ని ప్రదర్శించట్లేదు దేవుని మీద. ఒకసారి మనం నెహెమ్యా గ్రంథంలోకి వెళ్ళి 7-9 అధ్యాయము 7-8 వచనాలను మనం ఆలోచించగలిగితే నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 7-8 వచనాలను మనం ఆలోచన చేద్దాం. ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి పేజీలు తిరగతామేమో. 9వ అధ్యాయం 7వ వచనం. దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకొని కల్దీయుల ఊరు అను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టినవాడు అతనికి అబ్రహాము అని పేరు పెట్టినవాడు నీవే. అబ్రహామా కింద అబ్రహాము పైన అబ్రహాం ఉందా? రైట్. అబ్రామును ఏర్పరచుకుని, అబ్రాము అంటే అబ్రామ్ అనే పదంలో అనే అక్షరాలు ఎన్ని ఉన్నాయండి? 3 ఉన్నాయి. అబ్రాము 3 అక్షరాలు. అబ్రామును ఏర్పరచుకుని కల్దీయుల ఊరు అను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహాము అని పేరు పెట్టిన వాడు నీవే. అంటే ఇప్పుడు పేరులో ఒక అక్షరాన్ని కలిపాడా? రైట్. నువ్వు అలా పెట్టిన వాడు నీవే. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎదిగి. ఎవరి గురించి మాట్లాడుతా అక్కడ? దేని గురించి మాట్లాడుతాను? అబ్రహాం విషయంలో నమ్మకత్వాన్ని గురించి మాట్లాడు. నమ్మకమైనటువంటి మనస్సు కలవాడని ఎదిగి ఇవన్నీ గురించి మాట్లాడదాం. అంటే వీటిలో తండ్రి దేవుడు అబ్రహాం జీవితాన్ని చూసుకుని నెహెమ్యా ద్వారా ఏ పదాన్ని వాడుతున్నాడు ఇక్కడ అంటే అప్పుడు అబ్రామే, కానీ ఆ తర్వాత అబ్రహాం అని పేరు పిలిచి ఒక అక్షరాన్ని యాడ్ చేసినాడు. అదేవిధంగా అబ్రహాం భార్య ఎవరు? శారానా? మొదట్లో శారయి 3 అక్షరాలు, ఆ తర్వాత 2 అక్షరాలు. మొదట్లో అబ్రహాం 3 అక్షరాలు, తర్వాత 4గా మారింది. అని దీన్ని బట్టి చాలా మంది కూడా ఏమంటారని అంటే అబ్రహాం మొదట 3 అక్షరాలు కలిగినటువంటి వాడు, దేవుడు 4 అక్షరాలనే పెంచాడు. అంటే పురుషుడు హైలో ఉండాలి, స్త్రీ తగ్గి ఉండాలి. ఎందుకంటే ఈ 3 అక్షరాలు ఉన్న పేరుని మళ్ళీ కాస్త 2 అక్షరాలుగా మార్చేసాడు అనేటటువంటి విధానం కూడా మాట్లాడారు. కానీ ఇక్కడ దేవుడు అబ్రహాం విషయంలో దేన్నయ్యా చూసింది ఆయన జీవితం మొత్తం మీద అంటే నమ్మకమైన మనస్సు కలగవాడని ఎదిగి అన్న పదం. అంటే ఎదిగి ఏం చేశాడు? నమ్మకమైనటువంటి దేవుని పట్ల నమ్మకత్వాన్ని నువ్వు కానీ ప్రదర్శిస్తే దేవుడు దానివల్ల మనకు లభించేటటువంటి ఆ ఫలితం అనేటటువంటి చాలా గొప్పదిగా ఉంటుంది. ఇప్పుడు అబ్రహాం విషయంలో ఏం చేశారంటే నమ్మకమైనటువంటి మనస్సు గలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, ఎబూసీయులు, గిబూసీయులు అను వారి దేశమందు అతన్ని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడు నీవే అని. అంటే ఆ దేశాన్ని అంతా ఇప్పుడు ఎవరికి అప్పగించాడు? అబ్రహాంకి అప్పచెప్పాడు. ఒక దేశాన్ని అబ్రహాంకి అప్పచెప్పాడు. ఒక దేశాన్ని అబ్రహాంకి అప్పగించిన దానికి అబ్రహాం కలిగి ఉన్నటువంటిది ఏంటి? నమ్మకమైనటువంటి మనస్సు అన్నాడు. నమ్మకమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వాడికి అబ్రహాం కనిపిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే కైండ్ ఇన్ఫర్మేషన్ పరదేశం కూడా ఇప్పుడు ఎవరికి అప్పచెప్పాడు? అంతేనా? పరదేశం వెళ్ళినటువంటి మనుషులు కూడా ఎవరి గురించి మాట్లాడుతున్నారు అక్కడ? అబ్రహాం రొమ్మును ఆనుకుని ఉన్న ఆ లాజరును చూసి తండ్రివైన అబ్రహామా? నేను పరదేశంలో ఇంకెవరు లేరా? పరదేశంలో ఉన్నటువంటి అబ్రహామే అక్కడ మెయిన్ గా కనిపిస్తున్నాడు. అంటే ఇప్పుడు పరదేశ్ కూడా ఇప్పుడు ఎవరు హస్తగతం అయిపోయింది? లోకంలో ఉన్నప్పుడు ఒక దేశమే ఇప్పుడు ఎవరు హ్యాండ్ ఓవర్ అయిపోయింది? అబ్రహాం.
మరణించిన తర్వాత ఇప్పుడు పరదేశి కూడా ఎవరికి హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా మనకు అనిపిస్తుంది? అబ్రహాం. అంటే దేన్ని బట్టి ఈ రెండు, మరణించక ముందు మరణించిన తర్వాత దేన్ని బట్టి దేవుడు ఈ రెండుని ఆయనకు అప్పచెప్పినట్టుగా మనకు అనిపిస్తుంది? నమ్మకం. అందుకని నమ్మకమైనటువంటి దేవుని పట్ల నమ్మకంగా బ్రతికేది ఎందుకని అంటే ఈ లోకంలో మనం బాగుండాలి, రాబోయేటటువంటి లోకంలో కూడా మన భవిష్యత్తు కూడా ఎలా ఉండాలి, బాగుండాలి. ఆ సంగతి చాలా మందికి తెలియకపోవడం వల్ల దేవుని పట్ల నమ్మకమైనటువంటి దాన్ని ప్రదర్శించడంలో ఏమైపోతున్నాం విఫలమైపోతూ ఉన్నాం. ఎలా విఫలమైపోతున్నాం? నమ్మకమైనటువంటి దేవుని పట్ల నమ్మకాన్ని ప్రదర్శిస్తే మనం పొందే లాభాలు చాలా ఉంటాయి ప్రియమైనటువంటి వాళ్ళ. ఆ పొందే లాభాలు ఏంటో అన్న సంగతిని మనం ఈనాడు పక్కన పెట్టేస్తా ఉన్నాం. ఏదో రావాలి కాబట్టి వస్తున్నాం, చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం, ఆమెను అనాలి కాబట్టి అంటున్నాం. ఆయన కార్యక్రమాలు దేన్ని కూడా మీరు బాగా గమనించండి. ఎప్పుడు కూడా మనం లేటుగా వస్తున్నాం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మన జీవితాలు ఎప్పుడు కూడా నమ్మకమైనటువంటి దేవుని పట్ల నమ్మకంగా ప్రదర్శించడానికి మనం ఇష్టపడలేదు. ఎందుకు అంటే దానివల్ల పొందే ప్రతిఫలం గురించి నీకు ఒక అవగాహన లేదు. దేవుని పట్ల నమ్మకంగా ఉండే దేవుడు ఏం మనకు అనుగ్రహిస్తాడన్న సంగతి నువ్వు మర్చిపోయావు. అందుకనే నమ్మకత్వాన్ని నువ్వు ప్రదర్శించట్లేదు. రాత్రి అంతా 1 గంట దాకా సినిమా చూడకపోతే ఉదయాన్నే 5 గంటలకు లేచి వచ్చేస్తావు కదా ఆరాధనకి. 5 గంటలకే లేచి నువ్వు పని పాటలు అన్నీ చేసేసుకుని కూడా నువ్వు టయానికి రాగలిగుండి కూడా నువ్వు రాలేకపోతున్నావు అంటే ఏంటి అర్థం? దేవుడు అంటే లెక్క లేదు, దేవుడు అంటే మనస్సు లేదు, దేవుని పట్ల భక్తి కలిగినటువంటి జీవితం ప్రదర్శించడం అస్సలు ఇష్టం లేదు. చాలా సంఘాలు చూశాను, 10 అయితే గేట్లు వేసేస్తారు. మనకి గేట్లు లేవు, ఉన్నది ఒక గేటు. అంటే గేటు తర్వాత ఈ డోర్ వస్తుంది. అందుకని గేటుకే తాళం వేశారు. మీకు తెలుసు కదా, స్కూల్లో విద్యార్థులు కూడా అలాగనే చేస్తారా? ఎంసెట్ రాసే వాళ్ళని అడగండి, ఎన్ని గంటలకు వెళ్ళిపోవాలి ఆడికి? రైలు ఎక్కే వాళ్ళని చూడండి, ఎన్ని గంటలకు వెళ్ళిపోతారు? మరి దేవుని సముఖం అంటే ఎందుకండి అంత లెక్కలేని తనం? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని పట్ల నమ్మకమైనటువంటి దేవుని పట్ల మనం ఎందుకు నమ్మకాన్ని ప్రదర్శించలేకపోతున్నాం? ఎందుకంటే దానివల్ల వచ్చే ప్రతిఫలం మీద నీకు ఒక ఐడియా లేదు, ఒక అంచనా వేయలేకపోతున్నావు. దేవుని మనస్సును గ్రహించలేకపోతున్నాం. కానీ దేవుడు మనస్సును గ్రహించినటువంటి వాళ్ళు ఒకప్పుడు ఈ గ్రంథాలు లేకపోయినా కూడా అబ్రహాం అంత నమ్మకంగా బ్రతికాట. అందుకనే నమ్మకమైనటువంటి మనస్సు కలగవాడైన ఎరిగి అబ్రహాంకు బ్రతికున్నప్పుడే ఒక భౌతిక సంబంధమైన దేశాన్ని ఇచ్చేసినాడే. ఆ దేశాన్ని ఇచ్చేసిన తర్వాత ఏమైనా మిద్దులు మేళలు కట్టుకుని అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు అబ్రహాం గారు. ఏం చేసుకున్నాడండి? ఈ దేశం అంతా నాదని చెప్పినాడు. ఏంటంటే మంచి బిల్డింగ్లు కట్టుకోవచ్చు కదా అని అంటే గుడారాల్లో నివసించాడంట. ఎందుకంటే అబ్రహాం గారు ఏంది నీకు ఇక్కడ ఏమాస్తుంది నీకు అని అంటే ఈ దేశం అంతా నాదేనండి. మరి గుడారాలు ఎందుకు ఏమో చెప్పలేము. ఈ దేశాన్ని వదులుకో దేశాన్ని పొమ్మని ఎప్పుడు చెప్తాడో తెలీదు. ఒకవేళ స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు అనుకో, ఆ రెండింటిని మూట కట్టుకొని పోలేడు కదా. అదే గుడారంలో ఉంటే అన్ని సొట్టు చుట్టుకొని సంకలో పెట్టుకొని ఎక్కడికి కూడా బాగుంటుంటాడు మళ్ళీ, అంతేనా? ఎందుకంటే ఆయన ఎక్కడికి పోతే అక్కడ అబ్రహాం ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. అది ఏ పట్టణమైనా పర్లేదు, ఏ దేశమైనా పర్లేదు, ఎవడు వ్యతిరేకంగా ఉన్నా కూడా పర్లేదు, ఆయన కొట్టి చంపేసి ఆ తర్వాత అబ్రహాం అక్కడ మెయిన్గా నిలబెట్టేవా ఆ స్థితిని కలిగి ఉన్నవాడు అబ్రహాం. అందుకని దేవుని పట్ల ఎలాంటి అద్భుతమైనటువంటి నమ్మకాన్ని కనపరిచాడు అన్న సంగతిని. ఈరోజు మనకు 9 అంకణాలు ఉంటే కూడా చాలు, ఎన్ని బిల్డింగ్లు కట్టేస్తాం, మళ్ళీ పలానా దగ్గరకు పో అని అంటే పోగలుగుతామా? ఎక్కడ ప్రభావ పిల్లలు ఇక్కడే చదువుకోవాలి, నా ఉద్యోగం ఇక్కడే ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి వదిలిపోవాలంటే వీలు కాదు కదా అంటూ ఉంటాం మనం. కానీ అబ్రహాం పరిస్థితి కాదు. అందుకని నమ్మకమైనటువంటి మనస్సు గలవాడని ఎరిగి ఒక భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను దేవుడు అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, మరణించిన తర్వాత తన ఆత్మను దేనికి అధిపతిగా పెట్టాడు అని అంటే ఓ పరదేశకు కూడా ఆధిపత్యాన్ని వహించినటువంటి వాడికి అబ్రహాం తన జీవితంలో మనకు కనిపిస్తున్నటువంటి మాటలను బట్టి. అందుకని తండ్రిమైన అబ్రహామా అని మాట్లాడుతున్నాడు. ఎక్కడున్నటువంటి వాడు, ఎక్కడున్న వాడిని గురించి మాట్లాడుతున్నాడు? నెమ్మది లేని ప్రదేశంలో ఉన్నటువంటి వాడు, నెమ్మది కలిగిన ప్రదేశంలో ఉన్న అబ్రహాము అనేటటువంటి పదాన్ని వాడుతున్నాడంటే ఇప్పుడు పరదేశ అబ్రహాం ఇన్ఛార్జిగా ఉన్నాడా? అంత మాత్రమే కాదు, బ్రతికున్నప్పుడు కూడా విశ్వాసులకు తండ్రి అనేటటువంటి పదాన్ని కూడా అబ్రహాం గారి సొంతమైంది. మోషే గారు ఏమైనా తక్కువ అంటే కాదు. మోషేని గురించి కూడా మనకు తెలుసు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనంలో కూడా పాత నిబంధనలో మనం ఆలోచన చేసినప్పుడు వాళ్ళ జీవితాలను నిర్దేశించడానికి ఇలాంటి నిర్దిష్టమైన గ్రంథాలు లేవు ప్రియమైనటువంటి వాళ్ళు. ఆ గ్రంథాలు లేకపోయినా కూడా హెచ్చరిక కలిగినటువంటి ప్రతి మాటను బట్టి దేవుని పట్ల వాళ్ళు చూపించినటువంటి విశ్వాసం,
దేవుని పట్ల వాళ్ళు కలిగి ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి తమ జీవితాలను ఆయనకు అప్పగించుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది. అందుకని 12:7 మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు నేను గోడ బాబులతో కాదు. రైట్. అంటే ఇక చెప్తూ మనకి నా ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి వాడు అనేటటువంటి ఆ యొక్క పదాన్ని మోషే గారితో ఆయన మాట్లాడారంటే ఇశ్రాయేల్ అనేటటువంటి వాళ్ళు దేవుని స్వాస్థ్యము అన్న సంగతి మనకు తెలుసు, దేవుని సంఘం అన్న సంగతి కూడా మనకు తెలుసు. అందుకే మోషేకు ఆ స్వాస్థ్యాన్ని అప్పగించాడంటే అప్పగించాడు. మనకు తెలుసు కదా, ఆది కాండం పూర్తి కాకముందే మనకి కొన్ని అధ్యాయాల ముందే యోసేపు అనేటటువంటి వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఇక్కడ యోసేపుతో కూడా కొంచెంసేపు మనం కాసేపు ఆగి మనం ఆలోచన చేస్తే యోసేపు బానిస బతికినటువంటి వాడు. ఐగుప్తులో నుంచి కనాన్లో నుంచి వాళ్ళ అన్నల యొక్క చేత విసర్జించబడిన వాడిగా అమ్మబడి ఎక్కడికి వచ్చేసాడు అనేది ఐగుప్తు దేశంలో ఒక బానిసగా అక్కడికి చేర్చబడినటువంటి వ్యక్తి. మరి పోతీఫరు ఇంటికి వెళ్ళినప్పుడు ఎంతటి నమ్మకాన్ని ప్రదర్శించకపోతే పోతీఫరు తన ఇల్లంతటినీ తనకున్నటువంటి యావదాస్తిని, ఇంకా చెప్పాలంటే తాళపు గుర్తిని ఇప్పుడు ఎవరికి అప్పచెప్పాడు? యోసేపుకి అప్పు. ఏమంటే ఎవరికైనా బానిసకి మీరు ఎవరైనా ఇలాంటి కార్యక్రమం చేస్తారా? మీ ఇంట్లో పనిచేసేటటువంటి వాళ్ళకి అప్పచెప్పేసి పోతారా? ఆ తాళాలను ఇచ్చేసి పోతారా? కానీ యోసేపు విషయంలో ఏంటండి జరిగింది? యోసేపు విషయంలో జరిగింది అదే. యోసేపు విషయంలో జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఆలోచన చేస్తే నిజంగా యోసేపు అలాంటి నమ్మకత్వాన్ని కలిగినటువంటి ఆ జీవితాన్ని తండ్రి దేవుడికి కనపరిచాడు కాబట్టి, దేవుని పట్ల నమ్మకంగా తన యొక్క బ్రతుకును కొనసాగించి ముగించాడు కాబట్టి, ముగించక ముందే ఆ నమ్మకత్వాన్ని కలిగినటువంటి యోసేపు జీవితం ఎంత ఫలభరితమైందో మీకు తెలుసు కదా. రాజు తర్వాత రాజే అయితేనా ఆ రాజు కూడా ఏమని చెప్తున్నాడు? యోసేపు సంతకం వరకు నా దగ్గరకు రా, నేను సంతకం పెట్టేస్తాను, నువ్వు ఇది ఎందుకు ఏందని కూడా నేను అడగను, నువ్వు ఎక్కడ పెట్టి అక్కడ నేను రాజముద్ర వేసేస్తాను, కాబట్టి మొత్తం పరిపాలన అంతా నీదే అన్నాడా? అంతటి ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకోవడానికి గల కారణం ఏంటి? నమ్మకం. అంటే దేవుడు అంటే తన యొక్క జీవితం పట్ల దేవునికి తను ఏం చేశాడు? తన శరీరాన్ని, తన జీవాన్ని, తన ఆత్మను కూడా బ్రతుకున్నప్పుడే యోసేపు గారు ఎవరికి అప్పచెప్పినాడు? దేవునికి అప్పచెప్పాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు కాపాడగలుగుతాడు, దేవుడు భద్రం చేయగలుగుతాడు, దేవుడు అభివృద్ధి చేయగలుగుతాడు అన్న సంగతి పాత నిబంధన గ్రంథంలో అనేక మంది జీవితాలు మనం అర్థం చేసుకున్నప్పుడు, ఎంత ఉన్నతమైనటువంటి స్థాయికి వాళ్ళు వెళ్ళిపోయారు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఈరోజు మనకి చదివి చెప్పుకునేటటువంటి గ్రంథాలు ఉన్నా, జీవించినటువంటి జీవితాలు మన కళ్ళ ముందు ఉన్నా కూడా మనలో లేనిది ఏంటంటే 2వ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 31వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, హిజ్కియా యూదా దేశమంతటను ఈలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను మళ్ళా పదం రైట్ అండర్లైన్ చేసుకోండి, యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచు వచ్చాను. ఇప్పుడు హిజ్కియా తన యొక్క జీవితాన్ని ఎలా దేవుని ముందు అప్పగించుకున్నాడో మీరు ఆలోచన చేయండి ఒకసారి. యథార్థముగాను నమ్మకముగాను ఎవరికి అనుకూలంగా? దేవునికి అనుకూలంగా. ఎన్ని పదాలు రాశాడు చూడండి. దేవునికి అనుకూలంగా చేశాడని రాసేయవచ్చు కదా. దేవునికి అనుకూలముగా, దేవుని పట్ల యథార్థముగా, దేవునికి నమ్మకంగా అన్న పదం రాశాడా? ఎవడు వీటన్నిటిని జీర్ణించుకొని వీటన్నిటిని మిక్సీలు వేసి మనం బయటికి తీస్తే అందులో హిజ్కియా కనిపిస్తున్నాడు ఇక్కడ వరకు. ఇప్పుడు ఈ హిజ్కియా ఎంతటి జీవితానికి కనపరిచినటువంటి దేవునికి ఇప్పుడు దేవుడు ఏమి ఆయన జీవితంలో కలుగజేశాడు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు. మనకు తెలుసు కదా, మనం పుట్టేటప్పుడే ఏం తీసుకొని వస్తాం? మన చావు డేట్ని కూడా తీసుకొని వస్తామా? అంతే కదా. పుట్టేటప్పుడే మన చావు దినాన్ని కూడా తీసుకొని వస్తాం. కాబట్టి చావు దినం ఆ రోజు కనపడదు. దానికి సంబంధించిన రెఫరెన్స్ తెలుసు కదా మనకి. నా దినములన్నీ గ్రంథంలో లిఖితములు ఆయన అన్న పదం ఉందే. ఇప్పుడు ఒక దినమైన కాకముందే లిఖితములు. ఇప్పుడు హిజ్కియా యొక్క దినాలను మీరు ఆలోచన చేయండి. పుట్టేటప్పుడే హిజ్కియా మరణ దినాన్ని కూడా పట్టుకొని వచ్చేసినాడా ఆ రోజు? కానీ పుట్టేటప్పుడే మరణ దినాన్ని కూడా చేసుకొచ్చినటువంటి హిజ్కియా తన జీవిత కాలంలో ఏం చేశాడా దేవుని పట్ల అంటే
దేవుని పట్ల నమ్మకమైనటువంటి జీవితాన్ని గడిపాడు, యథార్థంగా బ్రతికాడు, దేవునికి అనుకూలమైనటువంటి కార్యక్రమాలు చేశాడు. ఏంటి అనుకూలమైన కార్యక్రమాలు? అనేకమైనటువంటి వాటి పట్ల దేవునికి అనుకూలంగా ప్రదర్శించాడు. ప్రియమైనటువంటి ప్రతికూలంగా కాదు, అనుకూలంగా ప్రదర్శించాడు. యథార్థంగా దేవుని దృష్టికి నడుచుకున్నాడు. ఇంకా చెప్పాలంటే నమ్మకమైనటువంటి జీవితాన్ని కలిగిన వాడుగా హిజ్కియా కల్పిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చినటువంటి సంపద ఏంటి అంటే అన్ని కాదు, 15 సంవత్సరాల ఆయుష్ కాలం. 15 సంవత్సరాల ఆయుష్ కాలం. ఇప్పుడు చెప్పండి, ఆయుష్ కాలం అనేది విలువైందా, విలువ తక్కువదా? అందుకని మనం పాట పాడతాం, విలువైనది నీ ఆయుష్ కాలం. అంటే ఆయుష్ కాలం నిజంగా ప్రేమటువంటి వాళ్ళరా ఎవరైనా కూడా మనకి గిఫ్ట్లు తీసుకొచ్చేస్తారేమో, కానీ ఆయుష్ కాలాన్ని మనకు తీసుకొచ్చి ఇచ్చేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కానీ ఈజీగా తన ఆయుష్ కాల దినాలను కూడా తండ్రి అయినటువంటి దేవుని చేత ఆ దినాన్ని కొట్టేసి మళ్ళా 15 సంవత్సరాల ఆయుష్ కాలాన్ని ఆయన చేతనే రాపించినటువంటి గనుడు ఎవరయ్యా అంటే అది హిజ్కియానే. ఆయుష్ కాలాన్ని మార్చాడా? ఆయుష్ కాలాన్ని మార్చాడా? దేవుడే మార్చాడా? చూసారా ఎంత అద్భుతమైనటువంటి కార్యక్రమం. దేనివల్ల సంపాదించుకున్నాడు ఇప్పుడు హిజ్కియా దాన్ని? తన జీవితాన్ని నమ్మకమైనటువంటి దేవుని పట్ల తన యొక్క జీవితాన్ని నమ్మకమైన దానికి ఆయనకు అప్పగించాడు. ఎందుకు అలా అప్పగించాడు? ఇదిగో ఆయుష్ కాలం పెరిగింది. మనం కూడా అప్పుడప్పుడు ఏమన్నా ఐసీలో ఉన్నప్పుడు లేకపోతే ఇంకైనా అనారోగ్యం వచ్చినప్పుడు మా గురించి ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? నీ ఆత్మకు నువ్వే బాధ్యుడివి, నీ సామానికి నువ్వే ఎట్ట జవాబుదారువో ఇక్కడ మన ఆత్మలకు కూడా మనమే జవాబుదారు. కాబట్టి మన ఆత్మలకు మనమే జవాబుదారు అన్నప్పుడు మన ఆత్మల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండకపోతే దేవుడు దాన్ని తృణీకరిస్తాడు. ప్రియమైన జాగ్రత్త కలిగి బ్రతుకు, జాగ్రత్త కలిగి ఆలోచన చెయ్యి, జాగ్రత్త కలిగి దేవుని యొక్క కార్యక్రమాలు యథార్థంగా నడుచుకో, జాగ్రత్త కలిగి దేవుని పట్ల నమ్మకంగా ఉండు. దానివల్ల పొందే ఆనందం అంతా ఇంత కాదు ప్రియమైనటువంటి వాళ్ళు, అంతా ఇంత కాదు. అందుకనే ఈ విషయాలు ఏం పొందుతాంలే, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా అనేటటువంటి ఆలోచన మనలో ఉంది. కాబట్టి ఈ రోజు కూడా మనం లేటుగా వస్తున్నామంటే దానికి కారణం ఏంటంటే దేవుని పట్ల నమ్మకం లేదు. దేవుని పట్ల నమ్మకాన్ని ప్రదర్శించి ఆయన పట్ల యథార్థతను కలిగినటువంటి జీవితాలు మన జీవితాల్లో లేవు ప్రియమైనటువంటి వారు. అలా జీవితాలు పొందినటువంటి వారి జీవితాలను చూడండి. మోషేకు ఒక స్వాస్థ్యం అంటే ఇశ్రాయేలు స్వాస్థ్యమే ఇచ్చేశాడు. అబ్రహాంకు ఒక దేశమే ఇచ్చేశాడు. ఇంకా చెప్పాలంటే పరదేశం కూడా ఇచ్చేసినాడు. ఈజీగా తను బతుకున్నటువంటి దినాలలో ఇంకా ఏం చేశాడు అని అంటే 15 సంవత్సరాల ఆయుష్ కాలాన్ని ఇచ్చాడు. ఇవన్నీ లాభాలు కాదా, నష్టాలా? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. దానియేలు యొక్క జీవితాన్ని కూడా మనం ఆలోచన చేసినప్పుడు 6వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాటలు చెప్తున్నాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్య పాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచు ఉన్నారు. ఇప్పుడు దానియేలు మీదకి ఎంతమంది ఎలాగున్నారో చూసారా? ప్రధానులను అందరూ కూడా ప్రధాని అధిపతులు తలుచుకుంటే దానియేలు లేపడం పెద్ద కష్టం అండి, పెద్ద సమస్య ఏం కాదు కదా. కానీ అన్న పదం రాశాడే, కానీ దానియేలు నమ్మకస్తుడై, అది అండర్లైన్ చేశాను. దానియేలు నమ్మకస్తుడై అన్న పదం ఉందే. దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైన చేయువాడు కాడు. కనుక ఇప్పుడు అర్థమైందా మనకి? దానియేలు తన జీవితాన్ని తండ్రి దేవునికి ఏం చేశాడంట? నమ్మకమైనటువంటి దేవుని పట్ల తన యొక్క జీవితాన్ని నమ్మకంగా బ్రతికే ఒక ఏర్పాట్లను చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు దానియేలు మీద ఎన్ని నేరారోపణలు వచ్చినా కూడా ఒక్కడు, అది మనం చెప్తుంటాం, నా ఇంటికి కూడా బేగలే ఉంటుంటారు కదా, దానియేలు ఇంటికి కూడా బేగలేకపోయినారు అధిపతులు, ప్రధానులు అందరూ కూడా. కారణం ఏంటంటే దానియేలు నమ్మకముగా ఎవరి పట్ల ఉన్నాడంట? దేవుని పట్ల ఉన్నాడు. ప్రేమ దేవుని పట్ల ఉన్నాడా? నమ్మకంగా. అవును, దేవుని పట్ల నమ్మకంగా ఉన్నటువంటి దానియేలు జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు సింహపు గుహల్లోకి వెళ్ళినా కూడా సింహం ఏమన్నా చేసిందా? అస్సలు చేయలేదు. మీరు ఆలోచన చేయండి. అంటే అప్పుడు సింహం బాగా తినేసి ఉందలేండి అని అనుకుంటామా? బాగా తినేసుంటే సింహం ఎవరు జోలికి పోదా? ఎవరు జోలికి పోదు. తినేసుంటే పోదు. ఆకలి లేనప్పుడే అది వేటాడటం ప్రారంభిస్తుంది.
కానీ కడుపు నిండా ఉన్నప్పుడు ఎవరిని ఏమీ చేయదు. అలాగని చెప్పి దానియేలును సింహం బోన్లో వేసినప్పుడు అప్పటికే వాటికి ఉపవాసం జరిగిపోయిందా? చాలా రోజులు ఉపవాసంతో పెట్టేశారు. కాబట్టి దానియేలు పడ్డా కూడా ఆ గుహలో దానియేలు సై చూసి సపరించుకున్నాయి తప్ప దానియేలు వైపు చూడడానికి కూడా నిజంగా వాటికి ఆజ్ఞ లేదు. ఎందుకంటే పక్కన దేవదూత ఉందా? కాబట్టి దేవదూత ఎంత కాపాడుతుంది మీరు ఆలోచన. దేవుని పట్ల నమ్మకంగా ఉంటే ఎంత ప్రతిఫలాలు వస్తాయండి. అవును, ఎంత ప్రతిఫలం అనేటటువంటి వస్తాయి. మనకి అవి అర్థం కాకపోవడం వల్లనే దేవుని పట్ల ఇలాంటి నమ్మకమైనటువంటి జీవితాన్ని కనపరచడంలో మనం విఫలమైపోతున్నాం. ప్రేమైనటువంటి వారు మీరు అనుకోవచ్చు, ఏమండి ఇవన్నీ పాత నిబంధనలో జీవితాలు చూపించారు, మరి కొత్త నిబంధనలో ఏమైనా జీవితం ఉందా అని అంటే చాలా రకాలుగా కొత్త నిబంధనలు కూడా తండ్రి అయినటువంటి దేవుని పట్ల నమ్మకంగా బ్రతికినటువంటి వారి జీవితాల్లో ప్రముఖుడైనటువంటి పౌలు గారి యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఒక్కసారి మనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక పూర్వము దోషకుడను, 1వ అధ్యాయం 12, పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి, ఎవరికంట ఇందాక మనం అనుకున్నాం కదా, తన పరిచర్యకు ఎవరు నియమించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు? నమ్మకము ప్లస్ సామర్థ్యము కలిగినటువంటి వాళ్ళకి. ఇప్పుడు ఆలోచన చేయండి, పౌలు యొక్క బ్యాక్గ్రౌండ్ మనం ఆలోచన చేస్తే పౌలు యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంట? పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడను తన పరిచర్యకు నియమించి. ఇప్పుడు తన పరిచర్యకి ఎలాంటి వాడిని తీసుకుంటాడు మీరు ఆలోచన చేయండి. ఎలాంటి వాడు? దేవుని యొక్క పరిచర్య అంటే చాలా ఆత్మను రక్షించే కార్యక్రమం, అది చాలా విలువైన కార్యక్రమం. ఆ విలువైన కార్యక్రమాన్ని ఇప్పుడు ఎవరు కప్ప చెప్తున్నాడు? ఎవరు కప్ప? పౌలుకి. పోనీ పౌలు ఏమైనా మంచి బ్యాక్గ్రౌండ్ ఉందా? ఆయన ఎందుకు తీసుకుంటున్నాడు? అందుకని చెప్తాడు పౌలు గారు, పదం మీరు అండర్లైన్ చేసుకోవాలి. తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు. దేనికంట? నమ్మకమైన వానిగా దేవుడు నన్ను ఎంచినందుకే దీన్ని నాకు అప్పగించినాడు అన్నాడు. అంటే దేవుడి పట్ల ఎంత నమ్మకంగా బతకాలో పౌలు గారికి తెలుసు. ఒకప్పుడు అలా బతికినటువంటి వాడు కాదు, అయినా కూడా నన్ను అలా ఎంచుకున్నాడు. కాబట్టి ఆయన ఎంచుకున్నటువంటి ఆ నమ్మకాన్ని నేను ఎప్పుడు కూడా ఏం చేయకూడదు అనుకున్నాడు? ఒమ్ము చేయకూడదు అనుకున్నాడు. అందుకని నమ్మకమైనటువంటి తన పరిచయకు నమ్మకమైన వాడిగా నన్ను ఎంచి కార్యక్రమాన్ని నాకు అప్పచెప్పాడు. మనకు తెలుసు కదా, పౌలు గారు తిరిగిన ప్రదేశాలు అన్నీ అంటే కాదు, మ్యాప్లే మనకు కనిపిస్తాయి. మొదటి ప్రయాణం, 2వ ప్రయాణం, 3వ ప్రయాణం. అందులో ఏమన్నా సుఖం ఏమైనా ఉందా? అన్ని ఇబ్బందులే, ఉపవాసాలు, జాగరణలు, దెబ్బలు, ఎన్ని కావాలో తెలుసా మీకు? అక్కడ మనకు కనిపిస్తాయి కదా. ఆయన పడినటువంటి కష్టాలు, నష్టాలు, వీటన్నిటిలో ఏ ఒక్కడే ఓడ పగిలి ముమ్మారు, టైర్ పగిలి రోడ్డు మీద గడపడం అంటే అది వేరే సంగతి. ఓడ పగిలి ముమ్మారు సముద్రంలో గడిపాడంటే దేన్ని పట్టుకో ఉంటాడు? పోనీ అలాగే ఓడ మళ్ళీ సెట్ చేసే వాళ్ళు నెలలో ఉంటారా? లేరు. అంటే ఇన్ని జరిగినా కూడా వచ్చా ఈ బతికెందుకు నాకు, ఈయన కోసమే నేను ఇలా అయిపోయి దానికోసం వచ్చింది నేను అనుకుని ఆ ఒక్క మాటతో పక్కన పెట్టవచ్చు కదా. లేదు, అలా చేయడానికి నమ్మకం ఉంది. అందుకని నమ్మకమైనటువంటి దేవుని పట్ల నమ్మకమైనటువంటి ఆ బ్రతుకులు బ్రతికేది. ఎందుకంటే దానివల్ల పొందేటటువంటి లాభం ఎంతగానో ఉంది ప్రేమటువంటి వాళ్ళు. అందుకని నా ప్రయాణము తుదముట్టించింది, నీ విశ్వాసమును కాపాడుకుంటుంది, నా కొరకు ఏముంది అంటున్నాడు మళ్ళా? నీతి కిరీటం నా కొరకు సిద్ధంగా ఉన్నాను. అంటే ఇంత నమ్మకమైనటువంటి దేవునికి నమ్మకమైనటువంటి ఈ బ్రతుకు నేను ఆయనకు సమర్పించినప్పుడు ఇప్పుడు ఆయన నాకు ఏమి ఇవ్వబోతున్నాడు అని అంటే, ఓ జీవ కిరీటం నా కొరకు రెడీగా ఉన్నాడు. అందుకని యేసుప్రభువు వారు చెప్పినటువంటి ఉపమానంలో కూడా మనకు కనిపిస్తున్నటువంటి పదం ఏంటి అని ఇందాక మనం చదువుకున్నాం కదా, మత్తయి రాసిన సువార్త 23వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే అక్కడ చెప్తున్నటువంటి ఆ ఉపమానంలో మనకి ముఖ్యంగా కనిపిస్తున్నటువంటి పదాన్ని ఏమన్నాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. చూసారా? నమ్మకమైన మంచి దాసుడా, కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నిన్ను అనేకమైనటువంటి వాటి మీద నియమిస్తాను. ఇంతకు ఏమి ఇచ్చిపోయాడంట అక్కడ? ఎన్ని తలాంతులు? ఒకడికి 5, ఒకడికి 2, ఒకడికి 1 ఇచ్చినాడా? ఇప్పుడు ఆలోచన. ఇప్పుడు తలాంతులు అంటే ఏమనుకున్నారు మీరు? అక్కడేమో 3600 రూపాయలు రాసి ఉంది కదా. మరి ఇప్పుడు దాని రేట్ ఎక్కువ పెరిగిపోయింది. ఒకవేళ తలాంత్ అనేటటువంటి దాన్ని మనం ఈ రకంగా కూడా మనం ఆలోచన చేసుకోవచ్చు. 1 మనకున్నటువంటి జ్ఞానం, 2 దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆరోగ్యము,
3 మనకి ఇచ్చినటువంటి ఆయుష్ కాలము, ఇంకా చెప్పాలంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి గర్భఫలాలైనటువంటి పిల్లలు. ఇవన్నీ తలాంతులు కాదా? నీకు ఇచ్చినటువంటి తలాంతులు కాదా? మీరు ఆలోచించేయండి. 5 ఇస్తే మరి 5 సంపాదించా అన్నాడు, 2 ఇస్తే మరి 2 సంపాదించినాడు అన్నాడు. అంటే నీకు ఇచ్చినటువంటి జ్ఞానంతో ఎంతమందిని సంపాదించావు, నీకు ఇచ్చినటువంటి ఆరోగ్యంతో నువ్వు ఎంతమందిని సంపాదించావు, నీకు ఇచ్చినటువంటి ఆయుష్కాల దినాల్లో ఏం సంపాదించుకున్నావు? పోనీ నీకు ఇచ్చినటువంటి గర్భఫలాలను 2 లేక 3 పిల్లల్ని ఏ విధంగా పెంచావు? వాళ్ళు తలాంతులు కాదా? వాళ్ళు ముత్యాలు కాదా? వాళ్ళు నీ ముద్దు బిడ్డలు కాదా? మరి ఎంతవరకు దేవుని కొరకు సమర్పించావు? ఈరోజు ఎంతవరకైనా సమర్పించిన దాఖలాలు ఉన్నాయా? ఈరోజు ఆదివారం కదా, తొందరగా లేయాలి కదా, ఏమో ఎందుకు లేపలేదు పెట్టినట్టు వాడికి దొరికేదే ఆ ఒక్కరోజు. ఆయన కూడా ఆ రోజు లేపేసి మళ్ళా చర్చికి తీసుకొస్తే ఎట్లా పాస్టర్ గారు అంటే, ఇప్పుడు మళ్ళా దేవుడు చెప్పండి, బలా నమ్మకమైన దాసురాలా అంటాడా? అంటాడా? అదే కదా మనం కోరుకునేది. ఆయనకి దొరికేదే. ఆ మధ్య ఒక వైరల్ అవుతాం, ఏమి ఆయన మందు తాగుతుంటే నువ్వు అడగవా అని నన్ను పక్కింటి ఆయన తెచ్చుకునిందే ఒక బాటిలో, మళ్ళా నేను అడిగితే అని జవాబు ఇచ్చిందంట. ఆయన తెచ్చుకునిందే ఒక బాటిల్, మళ్ళీ నేను అడిగితే బాగుండదు తాగనే ఆయన. అట్లాగా ఆయనకి దొరికేదే ఒకే ఒక రోజు. ఆ రోజు కూడా ఉదయాన్నే లేపేసేసి బ్యాగ్ పోతులు బైబిల్ సర్దేసి నువ్వు పదరా అని అంటే బాగుంటుందా? బాగుంటుంది. ఆయన ఇచ్చింది ఎవడో నీకు అర్థమవుతుందా? ఆ ఇచ్చినటువంటి వాడు కానీ ఏ రకంగా పెంచాలో, స్కూల్కి అయినా వాడిని నిద్రపుచ్చేమో కానీ బైబిల్ తరగతి అంటూ ఏదైనా ఉంటే, సండే స్కూల్ అనేటటువంటి ఏదైనా ఉంటే మాత్రం ఆయన్ని తోలు ఒలిసి చేస్తామా ఇలాగా? టీచర్ తీరపోతాం. నేనే కొట్టలేదు ఎంతవరకు, నువ్వెట్లా కొడతావు నేను అడతామా? ఇదే అడగతాం. ఇలా పెంచితే సరికాదు ప్రియమైనటువంటి వాడు. దేవుడు నీకు ఇచ్చిన తలాంత ఏంటో నీకు అర్థమవుతుందా? ఇప్పుడు లాస్ట్లో ఒకడు వచ్చినాడు, నువ్వు అయ్యా నువ్వు ఎలాంటి వాడు అంటే విత్తని చోట నువ్వు కోసేవాడివి, చల్లని చోట పంట కూర్చుకునేవాడు. నీ సంగతి నాకు కాబట్టి నేను ఏం చేశాను, ఆయుష్కాలం అంతా దొప్పించుకున్నావు, 90 ఏళ్ళు బతికావు, ఆ తర్వాత పోయి భూమిలో పాతి పెట్టేసాను. అంటే వాడు తనకి ఇచ్చినటువంటి జ్ఞానం, ఐశ్వర్యం, ఆయుష్ అన్నిటిని ఏం చేశాడు? పూడ్చిపెట్టేసినాడు. పూడ్చిపెట్టేస్తే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇప్పుడు దేహం అనేది కూడా దేవుడి ఇచ్చిందే కదా మనకి. ఈ దేహాన్ని ఎలాంటి దేవుని కార్యక్రమాలకు వాడకుండా నీ ఇష్టం వచ్చినటువంటి బ్రతుకు కార్యక్రమాలు దీన్ని వినియోగించేసుకున్నావు. లాస్ట్లోకి వెళ్ళిన తర్వాత పూర్తి చేసుకున్నావు. ఇది ఏమైనా దేవునికి ఉపయోగమా? దేహం ఇస్తే నిజంగా 90 ఏళ్ళు దాన్ని వాడుకొని ఈ దేహాన్ని తీసుకోకపోవాలని అంటే తీసుకుంటాడా? అప్పటికి అది ఏమైపోతుందంటే పనికిరానటువంటి వస్తువుగా తయారైపోయి ఉంటుంది. కాబట్టే మన గవర్నమెంట్ వాళ్ళు మనకు కూడా ఏంటంటే రిటైర్మెంట్ అనే పేరుతో పక్కన ఉన్న ఆయన అని అంటారు. అన్నీ ఉన్నప్పుడే ప్రేమటువంటి వాళ్ళ. అందుకని నమ్మకాన్ని గురించి మాట్లాడుతాం. బలా నమ్మకమైన దాసుడాన్ని ఎందుకన్నాడు ఇక్కడ అంటే, మరి 5 సంపాదించుకున్నావు కదా, అందుకనే కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, ఇదిగో మళ్ళా నీకు గొప్ప వాటి మీద నిన్ను అధికారిగా చేస్తాను. ఏసేపు కొంచెంలో నమ్మకం ఉన్నాడు, గొప్ప వాటి మీద అతను అధికారి అయ్యాడా? దానియేలు కొంచెంలో నమ్మకంగా ఉన్నాడు, ఆయన కూడా బానిసే కదా. దానియేలు కూడా బానిసే, కానీ ఎంతటి అద్భుతాలు తన జీవితం ద్వారా చూపించాడు. అబ్రహాము కొంచెంలో నమ్మకంగా ఉన్నాడు, ఒక దేశమే ఆయన అయిపోయింది, పరదేశం కూడా ఆయన వశం అయిపోయింది. ఆలోచించండి ఒకసారి. అలా నమ్మకమైనటువంటి దాసుడు అన్న పదం మన 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 భుజం మీద చేసి దేవుడు చెప్తే ఎలా ఉంటుందో ఒక్కసారి నువ్వు ఆలోచించే. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండును. అండర్లైన్ చేసుకోండి. 10 దినాలు శ్రమ కలుగును అంటే 10 దినాలు అనుకోలేదు. జీవితంలో కలిగే శ్రమ దినాలన్నింటినీ నువ్వు జాగ్రత్తగా నువ్వు ఆలోచన చేస్తే శ్రమ కలగతుంది. అయినా కూడా మనం ఎలా ఉండాలని చెప్పినాడు? నమ్మకముగా ఉండు. మనం మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. నమ్మకంగా ఉండేవాడికి జీవ కిరీటమా?
నమ్మకంగా లేనటువంటి జీవ కిరీటమా? జీవ కిరీటం అంటే ఇక్కడ ఏదో పెద్ద కిరీటం అనుకో బాగుంది. నిత్య జీవం అనేటటువంటి ఆ జీవాన్ని నీకు ఇస్తానా అన్నారు. నిత్య జీవం అనే పరలోకాన్ని మనకి ఇస్తాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ఆలోచించగలం. నీ స్వబుద్ధిని ఆధారం చేసి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోబాకు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోబాకు. మన స్వబుద్ధి అంటే ఎలా ఉంటుంది తెలుసా? ఆదివారం కదా మొదటి ప్రార్థన అయిపోతే అయిపోయి ఏముంది, బైబిల్ రీడింగ్ కూడా అయిపోతే లేదు ఏముంది. ఇప్పుడు పోతున్నాం కదా, మనమే ఆగిపోతున్నాం. ఇంట్లో లేదు కదా, మనం కూడా పోతున్నాము. పోతున్నాం అనుకుని లాస్ట్లో బయట నిలబడి అనుకుని వెళ్ళిపోయావు. అది ఇక్కడ చెప్తాను. అదే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. ఎందుకంటే నమ్మకమైనటువంటి దేవుడు. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను ఏం చేస్తాడంట? నీ త్రోవలను సరళం చేసే కార్యక్రమం ఆయనది. కానీ మనం చేయాల్సిన కార్యక్రమం మన పూర్ణ హృదయంతో యెహోవా యందు మనం ఏం చేయాలి? నమ్మకం ఉంచాలి. అందుకని నమ్మకమైనటువంటి దేవుని పట్ల నమ్మకంగా బ్రతకడం ఎందుకో ఇప్పుడు నీకు అర్థమైతే దానివల్ల పొందే ప్రయోజనాలు ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా మనం నమ్మకాన్ని ప్రదర్శించకపోతే ఇక జరిగేది నష్టమే. అందుకనే ఆ ఒక్క తలాంతు కలిగినటువంటి వాడు భూమిలో పూడ్చిపెట్టేసినప్పుడు దేవుడు చెప్పినటువంటి ఆ ప్రతిఫలం మీరు విన్నారా? ఆయన తీసుకుపోయి ఎక్కడ ఏమన్నాడు? అక్కడ ఏముంటాయంట? అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. కాబట్టి ప్రేమటువంటి వాళ్ళరా, దేవుని పట్ల నమ్మకమైనటువంటి జీవితాన్ని మనం కూడా కలిగి ఉండి ఆ రాబోయేటటువంటి పరలోకాన్ని సంపాదించుకునేటటువంటి భాగ్యం మనకు అందరూ కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ మాటలో ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను. దయగలిగిన మాకన్న తండ్రి, ఉన్నతమైనటువంటి మరొకసారి మీ మాటలు మాకు వినిపించారు. నమ్మకమైన మీ పట్ల నమ్మకమైనటువంటి జీవితాన్ని మేము ఎందుకు కలిగి బ్రతకాలనేటటువంటి విషయాన్ని ఆలోచన చేసినప్పుడు దానివల్ల మీరు ఇచ్చేటటువంటి ప్రతిఫలం చాలా గొప్పదిగా మేము యోచించాము, ఆలోచన చేసాం. మా హృదయాలు ఎక్కడి వరకు చాయిపోయినాయి, మా యొక్క కార్యక్రమాలు ఎక్కడి వరకు చాయిపోయినాయి అన్న సంగతి మేము మరలా ఒకసారి లెక్కలు వేసుకుని జీవితాన్ని ఇచ్చినటువంటి మీ పట్ల జీవిత కాలం అంతా కూడా నమ్మకమైనటువంటి జీవితాన్ని ప్రదర్శించి ఉన్నతమైనటువంటి ఆ భాగ్యంలోకి మమ్మల్ని అందరినీ చేర్చుకోమని మేము బ్రతినాడు. ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారైనటువంటి యేసు ప్రభుల వారి నామములో ప్రార్థించి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్.